వంటలు చేస్తారు, ఎవరింటికి వెళ్ళినా మాట్లాడతారు, ఎవరన్నా ఫంక్షన్కి వెళ్ళినా చూపిస్తారు, పొలం పనులు కూడా చూపిస్తారు. అంటే అగ్రికల్చర్ అంటే జనాలు ఎట్లా అనుకుంటారు, ఆ హేమలత అక్క పొలంలో ఈ రోజు ఏం చేస్తుంది, ఏం పండించినారు, ఏం అమ్మినారు, ఏమన్నా పొలం గురించి చెప్తుందా అనుకోవచ్చు. బట్ ఇవన్నీ చేస్తున్నారు కదా. అంటే అగ్రికల్చరే పెట్టలే కదా, లాక్స్ అని కూడా పక్కన చూడండి, ఇది చిన్నది, అక్క తెలివి చాలా ఎక్కువ ఉంది, కొంచెం కూడా రాదు. ముంబైకి వెళ్ళిపోయినాం. మళ్ళీ ముంబైకి ఏం పని చేసే వాళ్ళు ముంబైలో? చెప్పులు అతికి పెడతారు గమ్ము, ఆ గమ్ తయారు చేస్తాం. ఓకే, మరి ముంబైలో ఉండే మీరు హైదరాబాద్ కి రావాల్సిన రీజన్ ఏంటి? గవర్నమెంట్ హాస్పిటల్ మంచిగా చూస్తారు అంటే ఇక దాంట్లోకి వెళ్ళినాం. ఓకే, ఇక అక్కడ పోయినప్పుడు వాళ్ళు సరిగా చూడలే, ఇక ఆపరేషన్ చేసిరు కానీ లోపల మొత్తం క్లీన్ చేయలే, కడుపులో క్లీన్ చేయకుండా బాబుని ఒకటే తీసిరు అంతే. ఇక మొత్తం ఓపెన్ అయినాయి అన్న కుట్లు, ఎన్ని వేస్తారో అన్ని ఓపెన్ అయినాయి, అన్ని ఓపెన్ అయ్యి మొత్తం రెడ్గా అయిపోయింది. ఇంకా మా చిన్నక్క మా అన్న కాళ్ళ మీద పడ్డారు, మేడం కాళ్ళ మీద, డాక్టర్ కాళ్ళ మీద పడి పట్టించుకో మేడం ఎట్లనన్నా ఏ మేడం ఎట్లన్నా అంటే ఏం చేసినా కానీ అనిపిస్తుంది నా పిల్లలకు నేను దూరం అయితేనేమో ఎట్లయితుంది అని. ఎవరికైనా ఎట్లుంటది అన్న బాధ, ఎట్లుంటది హాస్పిటల్కి వెళ్ళి ఇచ్చేసి వెళ్ళిపోయినా, ఇంకా అసలు వెనక్కి కూడా చూడలేదు తెలుసా నేను. కొడుకుని అడిగింది అంతే, లేస్తేనే ఫస్ట్ కొడుకుని అడిగారు, ఏం మా పుల్లయ్య గారు కనిపించలే. నాకు నా కొడుకు అట్లా ప్రాబ్లం ఉందన్న, తల్లి ప్రేమ పిల్లల మీదనే ఉంటది కదా. మేడం అన్నది నువ్వు పాలు ఇయ్యలో ఏమలత, నువ్వు ఎందుకు అట్లా బాధపడుతున్నావు, నువ్వు బొర్రి పాలు ఇయ్యాలంటే ఇయ్యలో అన్ని పైపులు పెట్టినాం, ఇట్లా కట్టేసిరన్న కాళ్ళు చేతులు అన్ని ఇట్లా కట్టి రేడి కాడికి అన్ని ఆపరేషన్ పైపులే ఉన్నాయి, కట్టేసి రేడి కాడికి దానికి ఆ మంచానికి ఎట్లిస్తుందో చూస్తా అన్నది. ఆమె తీసుకురా అంటే తీసుకొచ్చిరుగా, తీసుకొచ్చినాక పాలు ఇయ్య అన్నది, చెయ్యి ఇప్పన్న, ఇట్లా అనగానే ఇప్పింది, ఇట్లా బొర్రి ఇచ్చిన పాలిగా. తల్లి ప్రేమ. హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు వాదాన్. నేను మీ హోస్ట్ సుధిరెడ్డి. ఇవాళ మన స్టూడియోలో ఒక స్పెషల్ గెస్ట్ ఉన్నారండి. బేసిక్గా మనం చాలా మంది యూట్యూబర్స్ని చూస్తుంటాం, కానీ వీళ్ళు చాలా అరుదైన రకం అని చెప్పుకోవచ్చు. చాలా ప్రత్యేకమైన వ్యక్తులను కూడా నేను స్పెషల్గా చెప్తాను. ఎందుకంటే ప్రస్తుతం వ్యవసాయం మీద యూట్యూబ్ చేస్తూ దాంట్లో కూడా రెవెన్యూ తీసుకురావచ్చు అనేది ఒకటి, అండ్ మరోపక్క వాళ్ళు చేసే వీడియోస్ ఎంతో మందికి బాగా నచ్చుతున్నాయి, అండ్ అందులో నేను ఒక వ్యక్తిని అని చెప్పుకోవాలి. ఇంతకీ ఆ యూట్యూబర్స్ ఎవరైనా మీరు ఎక్కువగా ఆలోచిస్తున్నారో వాళ్ళు ఎవరో కాదండి, హేమలత అగ్రికల్చర్. ఈ ఛానల్ మీరు ఎప్పటి నుంచో చూస్తుంటారు, యూట్యూబ్లో కానీ ఇన్స్టాగ్రామ్లో కానీ. సో ఇవాళ మన స్టూడియోలో హేమలతకు వచ్చారు, అండ్ వాళ్ళ హస్బెండ్ పుల్లయ్య గారు కూడా మన స్టూడియోలోనే ఉన్నారు. మరి ఏంటి వీళ్ళ జర్నీ, ఎందుకు యూట్యూబ్లోకి వచ్చారు, అండ్ వీళ్ళ గురించి తెలియని చాలా విషయాలు ఈ ఇంటర్వ్యూలో మనం అడిగి తెలుసుకుందాం. ఇక లేట్ చేయకుండా మీ ఫేవరెట్ కపుల్ కి హాయ్ చెప్పేద్దాం. నమస్తే అక్క, బాగున్నారా? మీరందరూ బాగున్నారా? నేను చాలా బాగున్నాక, లక్ష్మీదేవత లాగా కనిపిస్తున్నారు ఈరోజు. ఓకే, సో బేసిక్ గా మేము మీ ఊరికి వద్దాం అనుకున్నాం, కొంచెం పరిస్థితి అటు ఇటు అవ్వడం వల్ల అక్క వాళ్ళు వచ్చారు. బట్ ఏదో ఒకటి వీఆర్ హ్యాపీ. నాకు కూడా మా చింత చెట్టు కింద చింత చెట్టు కాడ బావి దగ్గర కూర్చుంటే మాకు చిన్నప్పటి జ్ఞాపకాలు వస్తాయి కదా. నాది కూడా అదే కోరుకుండే, కానీ ఇక అంటే ఇంకా అన్ని మనకు కరెక్ట్ గా అనుకూలంగా ఉండాలని కూడా ఏం లేదు. అంటే ఏది ఎలా ఉంటుంది ఎవరికి అర్థం కాదు, చెప్పలేము ఒక్కోసారి. ఓకే, పుల్లయ్య గారు ఏంటి చాలా సైలెంట్ గా ఉన్నారు? ఏం లేదన్నా, ఏం లేదన్నా, ఏంటన్నా ఏమైందన్నా చెప్పండి. ఏం లేదు, హ్యాపీగా ఉన్నా. హ్యాపీ. ఓకే, సో మీ సొంత ఊరు ఏంటక్క? మాది పాలడుగు. పాలడుగు, ఓకే. అమ్మ వాళ్ళ మా అమ్మ వాళ్ళదా? మా అమ్మ వాళ్ళది ఎల్బెడితి, ఒలుగొండ దగ్గర ఎల్బెడితి. ఓకే, అత్తగారు పాలడుగు. మీరు ఎంతమంది పిల్లలు? మేము మా అమ్మ నాయనకు ఆరుగురం, ముగ్గురం ఆడలం, ముగ్గురం మొగలం. బాక్సింగ్ అదైతే కరెక్ట్. ఓకే, మీరు ఎన్నో నెంబర్? నేను ఐదో నెంబర్. సో 5 లక్కీ అని చెప్పుకోవాలా? లక్కీ నేనే. ఇవాళ ఈ స్టేజ్ లో ఉన్నారు కదా, అంతే. ఓకే, అండ్ మీరు ఎంతమంది సార్? మేము 4 అన్నదమ్ములు, 2 మొత్తం 6 మంది. ఆ రోజుల్లో ఫ్యామిలీ అంటే చాలా పెద్దగా ఉంటుంది, వారసత్వాలు వల్ల చాలా పెద్దవి. ఓకే, అండ్ మీరు ఎలా పరిచయం అయ్యారు ఒకరికొకరు? లవ్ మ్యారేజా, అరేంజ్ మ్యారేజా? అరేంజ్ మ్యారేజ్. అరేంజ్ మ్యారేజే. ఓకే, సో ఎలా వచ్చింది సంబంధం?
అంటే ఇప్పుడు మా ఊళ్ళో నుంచి ఒక అమ్మాయిని వీళ్ళ ఊరికి ఇచ్చారు. ఇచ్చిర్రు. వేరే అమ్మాయిని. అంటే మా క్యాస్ట్ అమ్మాయినే ఆ, వేరే ఊరికి వీళ్ళ ఊరికి ఇచ్చారు మా అన్నట్టు. ఊరికి ఇచ్చిర్రు. ఓకే. ఇప్పుడు ఆయన ఊరు మాకు చుట్టం అవుతారు కదా, ఆ, మా క్యాస్టే కదా, ఆ, ఆ. అట్లా మధ్యలో మాకు ఒక ఆయన వ్యక్తి తీసుకొచ్చిండు కుదిరిచ్చింది సంబంధం. మరి ఫస్ట్ టైం పుల్లయ్య గారిని ఆ రోజులో చూసింటారు కదా, ఇప్పుడే ఇంత క్యూట్ గా ఫుల్ హెయిర్ తో చాలా పద్ధతిగా కనిపిస్తున్నారు. ఆ రోజుల్లో ఎలా ఉండేవారు? అప్పుడు చూసుకోలేదు, చూసుకోకుండా మేము అసలు చూసుకోలే. మా ఆడబిడ్డ చూసి ఓకే అన్నది నన్ను. అంతే అంతే. అదేందక్క? ఈయన ఇంకా ముంబైలో ఉండే అప్పుడు. ముంబై. ఆ, బాబా, ఈయన రాలే. ఈయన రాలే అన్నమాట అప్పుడు. ఓకే. మా ఆడబిడ్డ వచ్చింది చూసింది, ఇంకా ఓకే అని ఆమె చెప్పింది, ఫోటో తెచ్చింది. కానీ చాలా మంది అంటే కాబోయే భార్యను చూసుకోవాలనుకుంటారు కదా, మీరు చూడకుండా ఎలా? మా అక్క ఇప్పుడు నచ్చాలక్క. ఎక్కువ అవుతున్నాయి అన్న అవి. అప్పుడు అంతగానం ఏం లేదు మా పెళ్ళప్పుడు. ఇప్పుడు ఓకే. ఎన్ని రోజులు అవుతుంది? 15 సంవత్సరాలు మా పెళ్ళి అయ్యి. 15 సంవత్సరాలు. ఓ మై గాడ్. మీరు అంటే కష్టపడతారు కాబట్టి ఇంత ఫిట్ గా ఉన్నారు. మరి ఆ రోజుల్లో మీరు చూడలేదు, కానీ మీ అంటే ఆ అక్క చెల్లెల ఎవరు చెప్పారు? మా పెద్దక్క. మీ పెద్దక్క వచ్చి చెప్పారు కదా, మరి ఎమ్మడే ఓకే అనుకున్నారా? మీరు ఏమైనా క్వశ్చన్స్ ఉన్నానా? క్వశ్చన్స్ ఏం లేదు, ఓకే అన్న అనుకున్నాక వచ్చినాక మళ్ళీ చూడడానికి పోయినామని. మళ్ళీ చూడడానికి ఎందుకు ఓకే అన్నారుగా? ఆ, వాళ్ళు పిలిపించుకోరు. ఓకే. నన్ను చూడలేగా, వీళ్ళు నన్ను చూడలే కదా. మీరిద్దరు ఒకరినొకరు చూసుకోలేదు కదా, సో మీరు వచ్చారని చెప్పి తీసుకెళ్లారు. మరి ఫస్ట్ టైం చూసినప్పుడు ఎలా ఉండేది? ఇట్లానే ఉండు అప్పుడు కూడా. అంటే అప్పుడు ఇంకా బాగా స్మార్ట్ ఉండే వాళ్ళేమో. స్మార్ట్ గా ఇట్లానే ఉండు, అప్పుడు కూడా ఇట్లానే ఉండు సేమ్. ఓకే. మరి పెళ్ళప్పుడు ఏమన్నా మాట్లాడుకున్నారా? నేను ఇలా ఉంటాను, నా స్వభావం ఇది, ఇట్లా ఏం లేదా? అదేం లేదన్న. ఏం లేదన్న, అంతా పెద్దలు చెప్పేశారు, పెళ్లి అయిపోయింది. పెళ్ళి అయింది, ముంబైకి వెళ్ళిపోయినాం. మళ్ళీ ముంబైకి. ఏం పని చేసేవాళ్ళు ముంబైలో? అక్కడ కంపెనీలో గమ్ము పని చేసేది. గమ్ము పని? మా చెప్పులు అతికి గమ్ము తయారవుతుంది. అర్థం కాలన్నా? చెప్పులు అతికి పెడతారు కదా గమ్ము, ఆ గమ్ము తయారు చేస్తాం అన్నమాట. ఓకే. అంటే పెద్దన్న మేము. చాలా మంది ఇక్కడ పని చేసే వాళ్ళు ఉంటారు, ఇక్కడ జీవన ఉపాధి అంటే క్రియేట్ చేసుకుంటారు కదా, మరి మీరు ముంబైకి వెళ్ళి పని చేయాల్సిన అవసరం ఏంటి? అంటే చిన్నప్పటి నుంచి మా పెద్దనే అక్కడనే పోయిండు. ఓకే. ముంబైలో ఉంటాడు అన్నాడు. ఇక అట్లా అట్లా అందరం పోయిన వాడికి. సో మీ అన్న మిమ్మల్ని తీసుకెళ్ళినాడు? తీసుకెళ్ళి. ఓకే. మరి ఎలా ఉండేది అక్కడ జీవితం? గంటగా సరిపోకపోయేది. అంటే ఏంటి, ఏ విధంగా? అక్కడ ఇల్లు కిరాయి కట్టుకోవాలి, సంవత్సరం ఎలవేసుకోవాలి కదా, రేషన్. ఇద్దరాలు మొగలు చేస్తేనే పని నడుస్తాడు, ఒక్కరు చేస్తున్నాడు. ఓకే. మరి ఇన్ని రోజులు అమ్మ నాన్న దగ్గర పెరిగింటారు, పెళ్ళైతేనే ఆయనతో పాటు ముంబై వెళ్ళిపోయారు కదా, మరి అక్కడికి వెళ్ళంగానే ఆ ప్రపంచం అదంతా ఎట్లా అనిపించేది? అట్లనే అయింది పరిస్థితి, అయితే సేమ్ అట్లనే అయింది. అసలు ఉండబుద్ధి కాలే. భయం అనిపించలేదా ఫస్ట్? భయపడ్డా. అసలు కొంచెం ఎట్లయినా మనకు హిందీ రాదు కదా, వాళ్ళేమో మనం వాళ్ళేమో హిందీ మాట్లాడతారు, తెలుగు ఎవరు మాట్లాడరు. ఇక నేను మాట్లాడింది వాళ్ళకి అర్థం కాదు, వాళ్ళు మాట్లాడింది నాకు అర్థం కాదు. ఓకే. బయటికి వెళ్తే మరి ఎన్నాళ్ళు ఇబ్బంది పడ్డారు అక్కడ? అట్లా కొద్ది రోజులు ఇబ్బంది పడ్డా, నెల రోజుల దాకా ఇబ్బంది పడ్డా. పోగానే 3 days కే పనికి పోయినా, ఇళ్ళల్లో పనికి పోయినా. ఓ, ఇళ్ళల్లో పని చేసే వాళ్ళ? వెళ్ళదన్నా, ఇద్దరం చేస్తేనే బతుకుతాం కదా, ఒక్కరం చేస్తే ఇల్లు కిరాయి కట్టుకొని వెళ్ళాలి అంటే వెళ్ళదు. మరి అంత ఇబ్బంది ఉన్నప్పుడు కూడా ఎన్ని సంవత్సరాలు అక్కడ ఉన్నారు మీరు? అక్కడ 4 years దాకా ఉన్నాం. 4 సంవత్సరాలు. 4 సంవత్సరాలు అక్కడనే పుట్టిండు. ఓకే. పెద్ద బాబు అక్కడే. మరి 4 సంవత్సరాలు అక్కడే ఉండి అలాగే కంటిన్యూ అయ్యారు. అన్ని నేను నేర్చుకున్నా హిందీ. హిందీ నేర్చుకున్నారు? మై బాత్ కర్తా హిందీ. మా హేమలత హిందీలో కూడా వెళ్తారు, ఛానల్ చూడండి మీరు. వస్తుంది నాకు హిందీ, నేర్చుకున్నా. ఇంకా పనికి వెళ్తుంటే వాళ్ళు మాట్లాడుతుంటే అర్థమైంది. అంటే మనుషులు కూడా స్వభావాలు మారుతాయి కదా, ఒక ప్లేస్ లో ఇంకొక ప్లేస్ లో. మరి అక్కడ మనుషులు మిమ్మల్ని ఎలా చూసేవాళ్ళు? అంటే నాకు వాళ్ళని చూస్తే నేను భయపడ్డా. మీరు భయపడ్డారు? నేను భయపడ్డా, వాళ్ళు కూడా భయపడేది పాపం. ఎందుకంటే నేను ఏం మాట్లాడుతున్నా వాళ్ళకి తెలియదు, వాళ్ళు ఏం మాట్లాడుతారో నేను భయపడ్డా. వాళ్ళు భయపడేది, నేను భయపడేది. అట్లా ఎన్ని ఇళ్లలో పని చేసే వాళ్ళు రోజుకి? 3 ఇల్లులు చేసేది అప్పుడు. 3 ఇళ్లలో ఎంత ఇచ్చేవారక? 7,000 ఇచ్చేది. 7,000. మీకెంత వచ్చేదన్నా? నాకు అప్పుడు 8,000 వచ్చేది. 8,000. ఇద్దరు కష్టపడి మీ జీవితాన్ని స్టార్ట్ చేశారు. వావ్. అప్పటి నుంచి ఆయన ఇప్పటిదాకా కూడా కష్టపడుతూనే ఉన్నామన్నా. మేము ఏ రోజు సుఖంగా నిమ్మలంగా. ఆ రోజు ఒకరి కోసం కష్టపడే వాళ్ళు, ఒకరి ఇంటికి వెళ్ళి వాళ్ళకి అంత సర్దుబాటు చేసేవాళ్ళు. బట్ ఇప్పుడు మీరు చేసే కష్టం, మీరు చేసే పని ప్రతి ఒక్కరికి నచ్చుతుంది. ఇది మీ కుటుంబం, మీ కుటుంబంలో ఎంతో మంది సబ్స్క్రైబర్లు వచ్చేసారు, చాలా మంది వచ్చారు. ఓకే. మరి ఏమన్నా ప్రెగ్నెన్సీ టైంలో ఇబ్బంది అయిందా? అప్పుడు ఊరికి వస్తుంది ఎప్పుడు, చిన్నప్పుడు చాలా ఇబ్బంది. ఓకే. చిన్న పిల్లడు ఉన్నప్పుడు పెద్ద ఆయనకి ఏం లేదు. పెద్ద ఆయనకు అక్కడ హాస్పిటల్ చూపించుకున్నాం. అక్కడ అన్ని ఆయనకు 8 నెలల దాకా అక్కడనే ఉన్నా. అక్కడ ఆయన అన్ని చూసి
మంచిగా చూసిరు అక్కడ ఓకే బాగుండే చిన్న అయినప్పుడే ఇక్కడ సిటీకి వచ్చేసినాం మధ్యలో మేము ఇక సిటీలో మా చిన్న డెలివరీ అయినప్పుడే కొంచెం ప్రాబ్లం అయింది. ఓకే మరి ముంబైలో ఉండే మీరు హైదరాబాద్ కి రావాల్సిన రీజన్ ఏంటి? ఇప్పుడు మేము పనిచేసే వర్క్ ఉంటుంది కదా, ఆ కంపెనీ అమ్మేసింది సేటు. ఓకే ఇక పని ఏముంటది అప్పుడు, అప్పుడు చిన్న పిల్లోడు పనికి వెళ్ళలేదు కదా, నా పని పోయింది. మరి వేరే పనికి వెళ్ళొచ్చు కదా. ఎంత సెట్ కాదని ఇక హైదరాబాద్కి వచ్చేసాం. ఇక దేవుడు రాసి పెట్టాడు, మీరు అక్కడ కాదు కష్టపడాల్సింది, ఇక్కడ మీకు చాలా ఉంది, మట్టిలో బంగారం. ఓకే మరి సడన్ గా ఈయన ముంబై వదిలేసి హైదరాబాద్ కి రావాలి, ఇక్కడే మన జీవితం అని చెప్పినప్పుడు మీరు సంతోషపడ్డారా బాధపడ్డారా? నేను అక్కడనే ఉందామన్నా ఫస్ట్. అక్కడే ఏంటక్క మా హైదరాబాద్ నచ్చట్లేదు మీకు? అట్లానేం కాదు కానీ అటే ఉందాం అనుకుంటే చిన్నకి ఇబ్బంది అయింది, ఎవరు పట్టుకుంటోలేరు. ఈయన కార్ డ్రైవింగ్ చేసిండు అనుకో, టైమింగ్ ఎప్పుడు పడితే అప్పుడు పిలుస్తారు, వాళ్ళు వెళ్ళాలి, నేను ఇళ్ళ పనికి వెళ్ళాలి, ఎవరు పట్టుకుంటారు? పట్టుకునేటోళ్ళు ఉండరు కదా. సో పిల్లోని కోసం ఆలోచించి ఇంకా ఇటు సైడ్ రావాలనుకున్నారు. ఇక్కడ కుటుంబమే ఉంది కదా, ఎంతసేపు కావాలంటే మీ ఇంటికి వెళ్ళొచ్చు, లేకుంటే అక్కడికి వెళ్ళొచ్చు. మళ్ళీ 6 మంది ఇక్కడ 6 మంది కదా మీరు కూడా, మొత్తం 12 మంది క్రికెట్ టీమే ఉంది. ఓకే మరి ఇక్కడికి వచ్చి ఇక్కడ కూడా పని స్టార్ట్ చేశారు కదా, మరి ఇక్కడ ఏమైనా ఇబ్బంది ఫేస్ చేశారా? ఇక్కడ చాలా ఫేస్ చేసిన. ఇక్కడ ఏమైందమ్మా? మా చిన్నోడు సిటీలోనే ఉన్నప్పుడే ఆయన డెలివరీ అప్పుడు ఇక ఫస్ట్ సార్ అంటే అమ్మలు చూపించారు, సెకండ్ సార్ సిటీ నుంచి అక్కడి నుంచి వచ్చిన కొంచెం పరిస్థితి ఇక పైసలు లేకుండే, కోటిలో బాగా చూస్తారు కదా అని ఫస్ట్ అమ్మగారు పెడతారు ఖర్చు ఫస్ట్ డెలివరీకి, సెకండ్ డెలివరీకి మేమే కదా, అదొక ఆచారం. ఇక సెకండ్ సారి కొంచెం డబ్బులు లేక గవర్నమెంట్ హాస్పిటల్ మంచిగా చూస్తారు అంటే ఇక దాంట్లోకి వెళ్ళినాం. ఓకే ఇక అక్కడ పోయినప్పుడు వాళ్ళు సరిగా చూడలే, ఇక ఆపరేషన్ చేసిరు కానీ లోపల మొత్తం క్లీన్ చేయలేదు, కడుపులో క్లీన్ చేయకుండా బాబుని ఒకటే తీసిరు అంతే. ఇక మళ్ళీ ఎప్పలేక అన్ని అట్లనే వేసేసిరు, ఇక స్టిచ్చింగ్ చేసేసిరు. వాడు మస్తు లడ్డుగా బాగుండే మా చిన్నోడు, 4 కిలోలు పుట్టిండు వాడు. ఇక అది మంచిగా ఉండే, మంచిగా దావతి చేసిన 50-60 వేలు పెట్టి, నాకు 2 కొడుకులే, బిడ్డలు అయితే లేరు, ఎట్లా రాజకుమారులు అన్నట్టుగా దావత్ మంచిగా చేసిన. 23 రోజులకు దావత్ చేసినాం, అందరిని ఊర్లో పిలిపించినాం, సిటీలో పెద్ద ఇల్లు తీసుకున్నాం కిరాయికి. ఈయన మంచిగా అప్పుడు 60-70 వేలు సంపాదించేది. ఆటోలు 2 ఆటోలు ఆటో కొనుక్కున్నాం, వ్యాన్ కొనుక్కున్నాం, మంచిగా ఉండే అప్పుడు. ఇంకా మంచిగా ఉంది, 2 కొడుకులే కదా అన్నట్టు మంచిగా దావత్ చేసినాం, జీవితం మంచిగా ఉంది. సరే చేయి తిప్పుకున్నాం, మనకు కూడా ఏ అప్పు లేకుండా ఉన్నాం కదా, 4 డబ్బులు ఉన్నాయి, కొడుకులే కదా ఆడపిల్లలు అయితే కాదు కానీ మంచిగా 50-60 వేలు ఇటు దావత్ చేసిన, మంచిగా బిడ్డల దావతి మంచిగా చేసినాక అది ఇక దావత్ అయిపోయింది అంతే. ఇక ఒక 4-5 రోజులు అవుతుంది, మళ్ళీ చీమొచ్చి కుట్లన్నీ ఓపెన్ అయినాయి, అవ్వంతలో ఇక మొత్తం లోపల ఎట్లా అంటే అది మొత్తం అన్ని రోజులు ఇక పాకిపోయింది లోపల, అర్థం కాలన్నా మంచిగా ఉన్నా నేను. సడన్గా అది లోపలంతా చలితోటి జ్వరం వచ్చింది, కరెక్ట్ 1 రోజులకు జ్వరం వచ్చింది. ఈయన ఎంత ఆగబట్టిన అవతల ఇంత తొనుకుతున్నా చలితోటి ఇక హాస్పిటల్లో తీసుకెళ్ళారు, మామూలు డాక్టర్ కాడికి తీసుకెళ్ళారు. ఆయన చూడంగానే అన్నాడు, మాకు లోపల మొత్తం ఇన్ఫెక్షన్ అయింది, ఎట్లా చేస్తారు, ఏడ చేయించారు, అక్కడికే తీసుకెళ్ళరు అన్నాడు. నాకు హాస్పిటల్ అంటే భయం అవుతుంది, ఆ రోజే మంచిగా అనిపించలే నాకు, చేసిన రోజే అని ఇక వణుకుతున్నా. మా అక్క మళ్ళీ ఆడికి తీసుకుపోతుందేమో అని. ఎందుకు వణుకుతున్నావు అంటే, ఆడికి తీసుకుపోతారా మళ్ళీ అంటే, నిన్నేం తీసుకుపోను తీ అన్నారు. ఆ రోజు ఏదో పండుగ ఉగాదా సంక్రాంతి పండుగ ఉంది, ఒక్క డాక్టర్ లేడు, ఏడి పోయినా ఏ హాస్పిటల్ పోయినా ఎవ్వరు లేరు, అందరు లీవ్లలో ఉన్నారు. మామూలుగా నర్సులు రేపు రా అంటారు. ఇక పండుగ తెల్లారా ఇంటికి వచ్చినాం, ఇంటికి వచ్చి ఇక పడుకున్నా, చీకటి అయింది. తిరిగేసరికి అన్ని దిక్కులో తిరిగినాం, సంతోష్ నగరు, దిల్ష్ నగరు అంతా తిరిగినాం. ఏడ ఎవ్వరు లేరు డాక్టర్లు, అందరు నర్సులు ఎవరు. ఏడ అడ్మిట్ చేసుకోలే, ఏం చేయలే. ఇంటికి వచ్చేసినాం, ఇంటికి వచ్చి నైట్ ఇక తిన్నాం, మళ్ళీ పడుకున్నాం. మళ్ళీ జ్వరం వచ్చింది, చలి వచ్చింది. ఇక నైటే 11:30-12 అవుతుంది, 2 కుట్లు ఓపెన్ అయినాయి ఇక్కడ. ఇక చీమ వస్తూనే ఉంది, అందులోకెళ్ళి అంతా చీమ వస్తూనే ఉంది. వీళ్ళకి ఎవరు చెప్పలే వీళ్ళని. ఇక లేపితే ఎక్కడ బాధపడతారు ఇట్లా. ఇవి రాత్రిపూట నిన్న పొద్దంతా తిరిగితే ఒక్క డాక్టర్ లేడు, ఇప్పుడు నైట్ ఎక్కడ పోతాం, ఎవ్వరు ఉండరు అనేసి అట్లనే ఇక లుంగి ఇట్లా అడ్డం పెట్టుకుని అంతా ఆడుతూనే ఉంది. ఇక అట్లనే వండుకున్నా. ఈయన పొద్దున్న 5 గంటలకు లేచి, ఈయనకు అలవాటు దీపం పెట్టి స్కూల్ పిల్లలకు 6 గంటలకు వెళ్ళిపోతాడు. ఇక వెళ్ళిపోదామని ఈయన స్నానం చేసిండు, ఇక పోతాడు అనేసి మళ్ళీ పోతే ఎట్లా అని ఇక చెప్పిన, ఇక నాకు ఇట్లా అవుతుంది మొత్తం, అక్కని విలువ అనగానే ఇక చూసి ఎమ్మటే మా అక్కకు ఫోన్ చేసిండు.
ఫోన్ చేసిండు వెళ్ళిపోయింది స్కూల్ పిల్లలకు, తప్పదు కదా చిన్న చిన్న పిల్లలు తోలుతారు. జీవనోపాధి. ఇక వెళ్ళిపోయింది. ఇక మా అక్క వచ్చి ఇక చూసి ఇక హాస్పిటల్కి పోదామని ఈయన 9 గంటలకు మళ్ళీ పిల్లలు దింపేసి ఉరికొచ్చిండు. ఉరికి రాగానే పోయినాం. ఇక లక్ష్మీ నరసింహ హాస్పిటల్ అని ఉంటే పోయినాం. ఇక పట్టుకొని చూసింది. ఇక మొత్తం లోపల ఇట్లా అయింది, ఈమెకి ఎట్లుంటుందో ఏమో అని ఇక ఆమె మీకు చెప్పారు లోపలంతా ఇలా అయిందని చెప్తుంది కానీ ఇంత ఇక చెప్తుంది కానీ మొత్తం క్లియర్ గా చెప్పలే ఆమె. భయపడుతూ మీరేదో ఇబ్బంది పడతారనేది చెప్పలేదు. ఇక ఇట్లా చేసినావు అట్లా ఎట్లా చేసినావు అది ఇది అని ఇక తిడుతుంది. వాళ్ళకేవో ఎక్కడ చేయించుకున్నావు అక్కడనేవో అంటుంది ఇక ఆమె. అంటే నేను అస్సలు అందులో పోను నాకు భయం అవుతుంది నేను అడిగోను అంటే ఇక మా అక్కనే ఇక వీళ్ళు ఏం మాట్లాడుకోరో తెలియదు. ఇక ఆమె చెప్పేసింది సీరియస్ ఉంది మన ఎన్నన్నా తీసుకోవరు ఎక్కడన్నా తీసుకోవరు అని చెప్పింది. 2 రోజులు ఉన్నది అందులో. ఈ రిపోర్ట్లు పట్టుకొని వీళ్ళంతా బయట మొత్తం తిరిగిరి హాస్పిటల్లో, ఎవ్వరు పట్టించుకోలే. ఏ డాక్టర్ కూడా మొత్తం ఇన్ఫెక్షన్ అయిపోయింది మాకు అని పట్టించుకొని అన్నారంట. మా మేనత్త కొడుకుంటాడు అపోలో హాస్పిటల్ రాజు అని, ఆంబులెన్స్ తోలుతాడు ఆయన. ఆయన ఒక్కడే చెప్పిండు ఇట్లా కోటేశ్వరి మేడం ఉంటుంది ఒకసారి చూపిద్దాం రండి అంటే మా మేనత్త మా బావ ఇక ఈయన మా అక్క పోయి రిపోర్ట్లు తీసుకొని పోయి చూపిస్తే ఒకసారి పేషెంట్ని అయితే తీసుకురారని చెప్పిందంట. ఇక తెల్లారి వచ్చి అందరు ఇక ఈయన 3 రోజుల నుంచి నాకు కనిపిస్తూనే లేడు. ఇక ఎందుకు ఇక కనిపిస్తే ముఖం అంతా గుర్తుపట్టి ఏడుస్తుందో ఏమో అని నచ్చలేడు, ఎక్కువ అవుతుంది ఇంకా లోపల ఇట్లా అని ఇక మా అక్క ఈయన రానిస్తలేదు. మా అక్కనే వస్తుంది ఏందంటే ఏంలే అంటుంది. ఇక పోయినాం ఎందుకక్క నన్ను తీసుకుపోతున్నావు ఈరోజు అని అంటే ఇక ఆ డాక్టర్ అమ్మ కూడా 2 రోజులు ఉన్నా కానీ భలే అవసరం పెట్టింది. ఎట్లా అంటే ఇట్లా కత్తెరతో ఇట్లా గుంజేది ఏడు కాడికి ఇట్లా ముత్తుకుట్టేది తిట్టేది ఏంది ముత్తుకుట్టినావు అంతా ఇట్లా వేసుకొని అని తిట్టేది. ఇక ఆమె వస్తుందంటే భయం అయ్యేది నాకు, డాక్టర్ అమ్మ వస్తుందంటే. తీసుకుపోతారు అనగానే సంతోషపడుతున్నా ఇంటికి తీసుకుపోతారు అనుకోని. ఇంత సీరియస్ ఉంది ఇంకో హాస్పిటల్ పోతున్నా అని తెలియదు నాకు. ఇక కొంచెం తక్కువైనట్టుంది నేను ఇంటికి పోతున్నట్టు అమ్మ ఇంటికి వెనక చేస్తారేమో అని అట్లా ఫీలింగ్లు ఉన్నా. ఇది మాదే ఆటో కదా, ఇక నా ఆటోలు ఉండు ఇంకా కనిపిస్తేలో వస్తలేడు అని అంటే ఏంలే అని ఊళ్ళలో నుంచి వస్తారు కానీ నాకు తెలియదు. ఇంకా అప్పుడు ఎవరు రాలే నా కాడికి. అప్పుడే పొద్దున్నే అందులోనే హాస్పిటల్ ఉన్నా మా పెద్ద అక్క వచ్చింది మా పెద్ద బావ వచ్చింది. అంటే మామూలుగా మా అక్కలు వస్తారు కదా ఇట్లా కొంచెం ఇన్ఫెక్షన్ ఇట్లా అయిందని వచ్చిరేమో అనుకున్నా. పోతుంటే ఆటో పోతుంటే మా నడిపన్న వచ్చిండు. హాస్పిటల్ కాడికి పోయినా మా పెద్దన్న వచ్చిండు. ఏందన్న ఇట్లా వస్తారు ఒకరికొకరు వస్తారు ఏంది అంటే ఏంలే మమ్మీ నీకు ఇట్లుంది కానీ మళ్ళీ ఏడు తీసుకుపోతున్నాను అంటే ఇట్లా బావోళ్ళ హాస్పిటల్ ఉంది కదా ఆడ చూపిద్దామని తీసుకుపోతున్నాం అన్నారు. మీరు ఇవన్నీ తిప్పుతురు ఎందుకు నాకు మంచిగానే ఉందిగా అని అడుగుతున్నా. మంచిగానే ఉంది నీకేమైంది నీకేం కాలే అంటారు. ఇక అందులోకి తీసుకొని వేయరు. ఆ మేడం తీసుకొని వచ్చింది. ఇట్లనే ఒక రూమ్ ఉంది ఆ రూమ్లో పడుకో అమ్మ అంటే ఒక దాని మీద పడుకోగానే ఇట్లా చూసింది. ఇక కథం నిమ్మటే కటన్ గుంజింది ఇట్లా మొత్తం ఇట్లా చూసింది అంతే, కొంచెం ఇట్లా చూసింది. ఇక ఆమె ఎట్లనో అయింది. మొత్తం ఓపెన్ అయినాయి నా కుట్లు ఎన్ని వేస్తారో అన్ని ఓపెన్ అయినాయి. అన్ని ఓపెన్ అయ్యి మొత్తం రెడ్గా అయిపోయింది. ఇక స్కిన్ మొత్తం పాడవుతుంది. చూసి ఆమె ఏమంటే కటన్ వేసేసింది. ఇక కటన్ వేసేసి బయటకు ఇట్లా రూమ్లోనే అందరు మా వాళ్ళందరూ రూమ్ నిండి మా 2 అన్నలు మా 2 అక్కలు ఈయన మా మేనత్త మా మేనబా అందరూ అందులోనే. ఇక వాళ్ళకి చెప్పేసింది మరి నేను పట్టించుకోను తీసుకెళ్ళుర్రి అని. పట్టించుకోను అంటే ఏంటమ్మా ఇంకా నేను ఏం చేయలేను ఆమె పని అయిపోయింది. డబ్బులు ఎక్కువ ఖర్చు అయితే పెట్టుకోలేను అని ఒక కటనే ఉంది. ఇక నాకు అప్పుడు వినిపిస్తున్నాయి ఆమె మాట్లాడుతుంటే. అన్ని రోజులు నాకు తెలియదు ఇంత అవుతుంది నా పానానికి అని నాకు తెలియదు. నేను మామూలుగానే ఉన్నా హౌస్ అవుతుంది అనుకున్నా కానీ ఇక ఆమె చెప్పేసింది లోపల మొత్తం గడ్డలు ఉన్నాయి ఆమెకు, కడుపులో మొత్తం కోడిగుడ్డంత ఉన్నాయి. అవి తీయలేము అవి చేయలేము. చేసినా కానీ ఈ హాస్పిటల్లో చేస్తే నీకు బుచ్చడి పైసలు ఖర్చు అయితే నువ్వేం చేస్తావు అని అడిగింది. నన్ను ఆటో తోలుతా అన్నాడు. ఆటో తోలుతా అంటే నువ్వు కట్టలేవు అన్నది డైరెక్ట్గా. ఎంత ఖర్చు అవుతుంది? 4-5 లక్షలు అయితే అన్నది. 5-6 లక్షలు అయితే అన్నది, తక్కువ అయితే అనలే. 5-6 లక్షలు అయితే నువ్వు కట్టలేవు ఆటో నడుపుకుంటా అంటున్నావు. నువ్వేం చేసినా నేను పట్టించుకోని కేసు అయినా ఈ మీద గ్యారంటీ లేదు. నువ్వు అన్ని లక్షలు పెట్టినా గ్యారంటీ అని ప్రమాదం ఉంది. మొత్తం లోపల వాకిపోయింది సీమ్ అంతా, అన్ని గడ్డలు వలిగినాయి, ఈమెకి ఇన్ఫెక్షన్ బాగా అయింది అని చెప్పింది ఆమె. అంటుంటే అప్పుడు ఇక నేను ఇంత దాకా ఇట్లా వచ్చినా నాకు ఇట్లాంటి సిచ్యువేషన్ ఉందా, నా కొడుకు చిన్నోడు అసలు ఏంది నా పరిస్థితి అని ఇక నాకు అప్పుడు ఇక అనిపిస్తుంది. అమ్మ నేను ఇట్లా అయిందా, నాకు ఎందుకు ఇట్లా అయింది అని. ఈయన ఇంకా మా చిన్నక్క మా అన్న కాళ్ళ మీద పడ్డారు మేడం, కాళ్ళ మీద పడి పట్టించుకో మేడం ఎట్లనన్నా ఏ మేడం ఎట్లన్నా అంటే
నేను ఏం చేయలేను, పుసుకున్న చచ్చిపోయిందంటే మీరు అందరు రివర్స్ అవుతారు నా మీదకి అని అన్నారు. ఉమ్, వీళ్ళందరూ మా అన్నలు ఇట్లా అన్నారు, చనిపోతే ఇంట్లోకి వెళ్ళి తీసుకొని పోతాం మేడం మా చెల్లెను, బ్రతికుంటే ఏం చెల్లె తీసుకొని పోతా కానీ పట్టించుకోండి మేడం ప్లీజ్, ఎట్లా వేసి పట్టించుకోరు అంటే నేను ఏం పట్టించుకున్నా, నేను ఏం గ్యారంటీ ఇవ్వలేను మీతోటి, ఎందుకంటే ఆమె సిచ్యువేషన్ అట్లుంది లోపల. ఆమె నేను ఏం చేసినా కానీ జారిపోయింది అనుకో, తర్వాత రివర్స్ అవుతారు మీరు అందరూ అని. ఒక్కళ్ళం కూడా రివర్స్ కామని చెప్పారు మా అన్నలు. ఎవ్వరం నిన్ను ఏమనం మేడం, పట్టించుకో మేడం, ఎన్ని లక్షలైనా పెడతాం మేడం, ఎన్ని అయినా సరే ఇప్పటికిప్పుడు నీకు కడతాం, ఎంత కట్టమంటావో కడతామని అన్నారు. అంటే ఎమ్మటే వచ్చి మళ్ళీ దగ్గరికి వచ్చి చూసి ఒక ఇంజెక్షన్ ఇచ్చి ఒక టాబ్లెట్ ఇచ్చింది. సాటర్డే రోజు పోయిన వాడికి, సండే తెల్లారితే సండే, రేపు ఇవాళ ఉంటే ఇంకెక్కువ పైసలు అవుతాయి. ఈ గోళీతోటి అయితే చూడుర్రి, మనం ఇంటికి తీసుకోర్రి, ఇక దానికి ఇష్టమైన అన్నీ తినబెట్టుర్రి, చెయ్యిర్రి అంటే ఆపరేషన్ అట్లాంటి సిచ్యువేషన్లు ఉందన్నమాట. ఇంటికి తీసుకుపోయి దానికి ఏమేమి ఇష్టమైతే అన్నీ తినబెట్టుకొని పొద్దుగాలనే సోమవారం రోజు పొద్దుగాల 5 గంటలకు తీసుకురాలన్నది. ఓకే, ఇంకా ఆ రోజు ఏమవుతో తెలియదు కాబట్టి మనతో మీరు మనస్ఫూర్తిగా ఉన్న చివరి క్షణాలు అన్నట్టుగా చెప్పేసింది. ఇక మా అన్నలు ఇప్పుడే అడ్మిట్ చేసుకో మేడం, చెయ్యి మేడం అంటే వద్దు నేను చేసుకోను, అట్లా చేసుకుంటే మళ్ళీ 2 days బిల్ ఎక్స్ట్రా అవుతుంది, ఎందుకు పెట్టుకుంటారు? అదే మండే రోజు కూడా భయపడ్డది. ఇక అయితే ఒకవేళ రేపు ఏమైనా అయినా కానీ చెప్పలేం కదా, చూద్దామని ఒక టాబ్లెట్ ఇచ్చింది, ఒక్కటే టాబ్లెట్ ఇచ్చింది, ఒక్కటే ఇంజెక్షన్ ఇచ్చింది, క్లీన్ చేసింది, పట్టి పెట్టింది, పంపించింది. ఓకే, ఇంకా కథ ఆదివారం రోజు అన్నీ తెచ్చిరు, ఇష్టమైన అన్నీ తిన్నామన్నా, అన్ని తిని ఇక అందరం మనసులో బాధ లేదా అంటే అంత బాధ అన్న మామూలు బాధ కాదు. మళ్ళా బాబుకు హోల్ వచ్చింది, చిన్న బాబు ఆయనకు నెల రోజు ఏ రోజులకి ఏడుస్తలేడు అని చూపిస్తే ఆయనకి హార్ట్ లో హోల్ ఉందని చెప్పిరు, ఆయన ఏడవద్దని చెప్పిరు, స్నానం పోయొద్దన్నారు ఆయనకు. అట్లాంటిది అది ఇబ్బంది ఉంది, నా ఇబ్బంది తెలియదు, వాడిని చూసుకుంటానా తెలియదు, చూసుకోనా తెలియదు. అట్లాంటప్పుడు ఇక సండే రోజు చూసుకున్నా చేసిన ఏం చేసినా కానీ అనిపిస్తుంది నా పిల్లలకు నేను దూరం అయితేనేమో ఎట్లయితుంది అని పరిస్థితి. కానీ ఏం చేస్తాం, ఏం చేయలేని సిచ్యువేషన్. చూసుకోవాలి అంటే మనం ఉంటే మన పిల్లలు చూసుకుంటాం, ఎవరు చూస్తారు చెప్పు, ఎవరు చూడరు కదా. సండే రోజు మొత్తం ఉన్నాం, మస్తు ఏడ్చినామన్నా, అందరం కూర్చొని ఏడ్చిన రోజులు, బాధపడ్డాము, ఏడ్చినాం, కొద్దిసేపు సంతోషంగా కూడా ఉన్నాం, అందరం ఉందాం, సంతోషంగా ఉందాం, పొద్దున ఎట్లుంటావో తెలియదు, నువ్వు ఇప్పుడన్నా సంతోషంగా ఉండు మాతోటి, ఉన్నసేపు అయినా సరే మంచిగా ఉండు మాతోటి, సంతోషంగా ఉండు, ఏడవకు, నువ్వు ఏడుచుకుంటూ నీకేం కావద్దు, నువ్వు సంతోషంగా ఉండాలి మాతోటి అని. ఇక మేము అందరం సంతోషంగా జరసేపు సంతోషంగా ఉన్నాం, కొద్దిసేపు బాధపడ్డాం. సోమవారం వాళ్ళ చిన్నోళ్ళు ఏం అర్థం కాదన్న, ఏం చెప్పలేదు, నెల రోజుల పిల్లగాడు. ఒక తండ్రిగా మీరేంటి ఆ రోజు పిల్లల్ని చూసుకోవాలి, ఒక భార్యకి భర్తగా ముందరికి వెళ్ళాలి, అసలు అవన్నీ ఎలా తీసుకున్నారు? చాలా ఘోరం అన్న. ఇప్పుడు అబ్బాయి బాగలేడు, ఇంకోటి చిన్న పిల్లగాడు, అసలు స్కూల్ పిల్లలు చూసుకోవాలి, చాలా తట్టుకోలేకపోయినప్పుడు. అంటే అదే హాస్పిటల్లో మీరు ఒక మాట అన్నా అని చెప్పారు, బ్రతుకుంటే తీసుకెళ్తాము, చనిపోతే ఇలా అయినా తీసుకెళ్తామని. అంటే తాడి కట్టి జీవితాంతం తోడుంటానని చెప్పిన భార్యని అక్కడే ఆమె ఉన్నారు, సిచ్యువేషన్ అర్థమవుతుంది, కానీ ఆ మాట చెప్పే ధైర్యం వచ్చిందా మీకు? అంతా ఇక్కడ చెప్పిన అన్న కళ్ళపు నీళ్ళు కాలడే, ఇక ఏం చెప్పలేము అన్న, ఏం చెప్తాను చెప్పు, కానీ అట్లా తీసుకెళ్ళలేరు కదా, తీసుకెళ్ళలేం కదా, అవును, ఇంటికాడ పెట్టుకోలేం కదా, అట్లాంటి పరిస్థితి అర్థమవుతుంది. కానీ ఆ టైంలో మాటలు వస్తున్నాయా? రావుగా, ఇచ్చేగా అన్ని. సంతోషానికి దిష్టి తగిలిందా? అది ఏమో అన్న, ఏమైందో తెలియదు కానీ సోమవారం నాడు పొద్దున్నే పోతున్నాం, నా కొడుకు పాలిచ్చిన ఆడు ఏడవపోయేదన్నా, ఆయనకి ఇక్కడ నుంచి గాలి పోతుంది, ఏడవనికి రాదు, లేపిన పాలిచ్చిన. ఇక నా కొడుకు చివరి పాలు ఇదేనేమో అనుకున్నా, ఇంకా మళ్ళీ తిరిగి వస్తానో రానో చూసుకుంటున్నాం అనుకున్నా. మా అత్తమ్మ కొప్ప చెప్పిన, వీళ్ళ మమ్మీ ఉండే ఇచ్చేసిన, ఇక చెప్పిన అత్తమ్మ మీరు చూసుకోవాలి అని అంటే ఏడ్చింది ఆమె కూడా. ఎనుబరికైనా ఎట్లుంటది అన్న బాధ, ఎట్లుంటది హాస్పిటల్కి వెళ్ళి ఇచ్చేసి వెళ్ళిపోయినా, ఇంకా అసలు వెనక్కి కూడా చూడలేదు తెలుసా, నేను తిరిగి అని చూడాలనిపిస్తలే, భయం అవుతుంది. నేను నా కొడుకు అట్లా ఉన్నాడు ఎట్లా అని హాస్పిటల్కి వెళ్ళినాం, మేడం చూసి బీపీ ఎక్కువ అవుతుంది తక్కువ అవుతుంది నీకు, నువ్వు అట్లా ఏది
అట్లా కాకు, ఏడవకు, ఏం కాదు నీకు. నువ్వు ధైర్యంగా ఉంటే నేను ఏం చేయగలుగుతా, ఏదైనా. నువ్వు ధైర్యంగా లేకుంటే మాత్రం నేను ఏం చేయలేను ఖచ్చితంగా. నీకే బీపీ షుగర్ ఏమన్నా ఎక్కువైందనుకో నీ చేతులారా నువ్వు చనిపోవచ్చు, నీకు అవకాశం అది ఇస్తున్నా అని చెప్పేసి ఆమె డ్రెస్ చేంజ్ చేసుకుంటా అని వెళ్ళిపోయింది. థియేటర్లో తీసుకుపోతాం, నీకు టైం అయింది అని. ఇంకా ఈయన వచ్చిండు, సైన్ పెట్టించుకుంది, మా వాళ్ళతో అందరితో సైన్ పెట్టించుకుంది. ఏమన్నా చెప్పారన్నా ఆఖరి మాటలాగా? దగ్గరికి నేను రాలేయలే, నా కాడికి నా ముఖం కూడా మనసులో ఏముండమా ఆ నిమిషంలో ఏమన్నా చెప్పాలనుకున్నారా? అనిపించింది. ఎట్లా అనిపించింది అంటే నేను లేకున్నా సరే పిల్లలు చూసుకో అని చెప్పాలనిపించింది. ఇంకా మా అక్క వచ్చి ఒకటే చెప్పింది, ఎవ్వరని చూసుకోండి పిల్లల్ని, నీవు చనిపోతే నీ భర్త ఇంకో పెళ్లి చేసేసుకుంటాడు నీ భర్త అంటే వాళ్ళ అక్క ధైర్యం చెప్పింది. అట్లా నీ భర్త ఇంకో పెళ్లి చేసుకుంటాడు, నీ పిల్లలు ఆగమవుతారు. మేమైతే మా చెల్లె చనిపోయిందని మేము ఇచ్చిపెట్టేస్తాం, మేమైతే చూసుకోం. నువ్వు ఉంటే నీకు ఏదైనా సరే, నీకు ఇప్పుడు మొత్తం లేవలేకుంటే బెడ్ మీద ఉన్నా మేము చూసుకుంటాం, పిల్లలు చూసుకుంటాం, నేను చూసుకుంటాం, కానీ నీకేమైనా అయితే మేము చూసుకోం. అదే పిల్లల్ని ఎత్తుకొని తిరిగి ఉంటారు కదా వీళ్ళంతా. ఎందుకు చెప్పిందంటే ఏమో ధైర్యం చెప్పిందా, మీరు నమ్మకంగా ఓకే మీరు ఎలాగైనా నీకేం కాదు, గట్టిగా ఉండు, నీకేం కాదు. ఆమె అందరు నమ్మిరన్నా నువ్వు చచ్చిపోతావు అంటే. మా అక్క నమ్ముతలేదు మా అక్క, నీకు ఏం కాదు, నీకైతే నువ్వు చచ్చిపోతా అనుకుంటున్నావా, నువ్వు చచ్చిపోవు, నాకు తెలుసు నువ్వు చచ్చిపోవు, నేనున్నా, నేను చేస్తా, నువ్వు ఎందుకు బాధపడుతున్నావు. గోల్డ్ అంతా ఆమెది నాది, బ్యాంకులో పెట్టినాం, పైసలు తెచ్చినాం, 3 లక్షలు ఎమ్మటే చేసేసినాం. 3 లక్షలు కట్టారు, కట్టినాం ఎమ్మటే. ఆపరేషన్ థియేటర్ ఖర్చు 1 లక్ష రూపాయలు అయింది. వీళ్ళక్క నడిపాను రమ్మంటే రాలే, పైసలు తీసుకొని వస్తాను, నేను ఉట్టికి వచ్చి ఏం చేస్తా, ఆడికి ఉట్టికి వచ్చి దాన్ని ఏమైనా చేస్తాను, నేను చేయలేను, ట్రీట్మెంట్ చేపిరి, నేను డబ్బులు తీసుకొని వస్తా. ఆమె డబ్బులు కుటుంబం మొత్తం అండగా, అందరు అండగా నాకు ఎవ్వరికి తోచినంత 10,000 అయినా సరే తెచ్చిచ్చారు. లక్షలు వచ్చినాయి నాకు హాస్పిటల్ నాకు చేతికి. ఓకే, మరి ఆపరేషన్ థియేటర్ లోకి వెళ్ళాక ఏంటి? వెళ్ళేటప్పుడే మా అక్క అన్నదన్నా, నువ్వు ఎట్లా వెళ్తా, ఇక మంచం మీద పడుకోబెట్టిరు, అందరూ ఎట్లా చూసిరంటే చివరి కోరిక ఇక నీది, నిన్ను ఇంకా లాస్ట్ నువ్వు మమ్మల్ని చూస్తావో చూడవో, మేము నిన్ను చూస్తామో చూడవో అని ఇక అట్లా చూస్తురు. ఇక నాకు అనిపించింది, ఇంతమందిలోకి వెళ్ళిపోతున్నానా నేను, మళ్ళీ తిరిగి వస్తానా వీళ్ళ దగ్గరికి, నేను వీళ్ళని మళ్ళీ చూస్తానా, నేను చూడనా అని. మా చిన్నక్క ఒకటే అదే మాట పట్టింది, నువ్వు చనిపోవు కానీ నువ్వు ఫిక్స్ అయ్యి నువ్వు టెన్షన్ పెట్టుకుంటే నేనేం చేయలేను, డాక్టర్ ఒత్తిడి ఉండకూడదు, ఉండొద్దు, నీకేం కాదు, నువ్వు చచ్చిపోవు, నువ్వు ఎందుకు బాధపడకు, నీకు ఆపరేషన్ కు సహకరిస్తావు, నీకేం కాదు, ఆపరేషన్ అవుతుంది అయిపోతుంది, నువ్వు ఏడవకు, నువ్వు బాధపడకు అని. ఇంక అందరిని చూసినన్నా మస్తు బాధ అనిపించింది, నేను ఇంత మందిలోకి వెళ్ళిపోతానా ఏంది అని. కానీ దేవుడు ఇక ఆపరేషన్ థియేటర్లకు పోతేప్పుడు ఇక అందరిని చూపించుకొని తీసుకొని వేయరు. మా అక్క వచ్చింది నా ఎమ్మట, నీ ప్రాణం అస్సలు పోదు, నేను ఎమ్మటే ఉంటా, నేను నీ ప్రాణం పోతుంది అనుకుంటున్నావా, నేను ఉంటా నీ పక్కన. లోపల దాకా వచ్చింది, నాకు మత్తు ఎక్కి నాకు ఏం పోయిందో తెలియదు. ఇక మత్తు ఎక్కిచ్చేటప్పుడు ఇక చెప్పింది, నువ్వు ఒక్కటి నీకు బీపీ ఎక్కువ అవుతుంది అంటారు డాక్టర్లు, టెన్షన్ పడుతుంటారు, నువ్వు టెన్షన్ పెట్టుకోకు, నువ్వు టెన్షన్ పెట్టుకోకుంటే మంచిగా వస్తావేమో లత, నీ పిల్లలు ఆగమవుతారు, నేనైతే చెప్తున్నా నీ పిల్లలు నేను చూడను, అదొక్కటి గుర్తుపెట్టుకో, నువ్వు ఉంటే నువ్వు వాడుకున్నా నేను చూసుకుంటా పిల్లల్ని అని చెప్పింది. ఇక నేను అదే ఫిక్స్ అయిపోయినా, అవును నేను ఇట్లున్నా మా అక్కలు చూసుకుంటారు, మా అన్నలు చూసుకుంటారు, నేను ఒకవేళ ఏమన్నా అయిందనుకో నాకు ఎవరు, నా కొడుకులు ఎవ్వరు, ముందే నా కొడుకు హార్ట్ ప్రాబ్లం ఉంది, నా కొడుకు ఏడవాడు చెయ్యడు, అంత చిన్న ఎవరు చూసుకుంటారు అని ఇక మస్తు అనుకున్నా. ఇక గట్టిగా ఉన్నా, ఇంకా థియేటర్లకు పోయినాక ఇక గట్టిగా ఇక నేను ఏ ఆలోచించాను, దేవుడా ఇచ్చినవు నువ్వే, నన్ను తీసుకుపోయేది నువ్వే, నా పిల్లలు ఇచ్చింది నువ్వే, నా పిల్లలకు అమ్మ లేకుండా చేస్తావా, నన్ను ఉంచుతావా అని దండం పెట్టుకున్నాను. నేను ఒక ఎల్లమ్మ దేవుని దుర్గదేవిని నమ్ముకుంటా, నేను వాళ్ళకి దండం పెట్టుకున్న కథ మీద పడుకున్నా ఇక కళ్ళు మూసుకొని. ఓకే, ఇంకా నాకు అంతవరకే గుర్తుకుంది. మరి మీరు బయట ఏంటి మీ సిచ్యువేషన్? అప్పుడు ఏముంది, ఆపరేషన్ నమ్మకం లేదు, అందరం బయట కూర్చున్నాం. ఓకే, అంటే 2 ప్రశ్నలు ఉన్నాయి, అంత బాగా జరిగితే సంతోషంగా అందరూ వెళ్తారు ఇంటికి, ఏమన్నా అటు ఇటుగా అయితే ఏంటి మీ మనసులో ఏమన్నా ఆలోచన ఉండనా? అప్పుడు ఏం మైండ్ కూడా పనిచేయలేదు అన్న, హాస్పిటల్ పనిచేయదు, కానీ మానసికంగా మీరు అంటే ప్రతి మనిషికి ఒక స్వభావం ఉంటుంది,
ఏదైనా సమస్య వచ్చినా ఆనందంగా ఉన్నా మనలో మనం మాట్లాడుకుంటాం. ఇప్పుడు ఆపరేషన్ థియేటర్ లో మాట్లాడలేకున్నా మనసులో దేవుడిని తలుచుకున్నారు. నా భార్య నాకు మంచిగా బతకాలి, మంచిగా రావాలి, పిల్లలతో సంతోషంగా ఉండాలి అనుకున్నాను లోపల ఎప్పుడైనా. ఓకే, ఎక్కడ కూడా తనకి ఏమన్నా అయితే ఏంటి అనే ఆలోచన రాలేదు? నాకు ఆలోచన రాలేదు, బాగుండాలని వచ్చింది. మీ నమ్మకమే కాపాడింది. ఓకే, మరి ఆపరేషన్ థియేటర్ నుంచి బయటికి వచ్చి చెప్పింటారు కదా, ఎంత టైం తర్వాత వచ్చారు? ఈమెకు చాలా టైం పడింది. ఈమెకు మార్నింగ్ చేస్తే నైట్ 10-11 వచ్చింది మేల్క. ఓ మై గాడ్, అంటే మీరు స్పృహలోకి రానంత వరకు చెప్పలేరా? నేను స్పృహలోకి వచ్చిందాక వీళ్ళకి గ్యారంటీ చెప్పలేదు. ఆమె మెలకు వచ్చి కళ్ళు తెరిస్తేనే గ్యారంటీ అని చెప్పేసింది, నా ముందే చెప్పేసింది ఆమె. మరి ఏంటి ఆ రోజు డాక్టర్ వచ్చి మీకు చెప్పడానికి వచ్చిన సిచ్యువేషన్ లో మీరు ఏం చేస్తారు? ఆమె ఏ క్షణంలో ఏం చెప్తుంది అందరు మా వాళ్ళు మొత్తం హాస్పిటల్ మొత్తం నిండిపోయారు అన్న, ఊర్ల నుంచి చుట్టాలందరూ బలగం అంతా, అమ్మగారి తరపున అత్తగారి తరపున హాస్పిటల్ మొత్తం నిండిపోయారు. మీ మంచితనమే మిమ్మల్ని చూడడానికి అంతమంది కొడుకుని అడిగింది అంతే, లేస్తేనే ఫస్ట్ కొడుకుని అడిగారు. ఏం మా పుల్లయ్య గారు కనిపించలే? నాకు నా కొడుకు అట్లా ప్రాబ్లం ఉందన్న, పిల్లల మీదనే ఉంటది కదా. నాకు లేచిన మార్నింగ్ 6 గంటలకు పాలిచ్చి వచ్చే 5 నైట్ 11 అయింది కదా. 11 అయింది. ఇప్పుడు మేల్క రాగానే నేను ఇటు అటు చూసేసరికి ఇక ఒక ముసలామ చచ్చిపోయేట లెక్క ఉంది, ఇటు ఒక బాబుండు. ఇంకా మాకు ఇట్లా వచ్చింది, ఎందుకు కళ్ళు తెచ్చిన పడుకో నీకు ఏం కాలే. నాకు అట్లా ఏమనిపిస్తుంది అంటే నాకు ఆపరేషన్ అయిందా, నాకు కాలేదా, ఆ సిచ్యువేషన్ లో అట్లా అనిపిస్తుంది. మెలకు వచ్చింది కానీ నేను బ్రతికే ఉన్నానా లేనా, అసలు నేను ఏడున్నా, ఎవరు లేరు మా వాళ్ళు, అసలు నాకు అయిందా ఆపరేషన్ కాలేదా, అది అందులో ఉన్నా. నేను దబ్బున మా అక్క అంగేసుకొని లోపలికి వస్తూనే ఉంది, చూసి నువ్వు కళ్ళు తెరవకు, పడుకో నీకు చెప్పారా డాక్టర్ తర్వాత ఏంటి అంత సక్సెస్ అయింది, ఏమి ఇబ్బంది లేదని? నైట్ చెప్పారు కదా, నైట్ చెప్పారు. మరి అప్పుడు ఏంటి సంతోషం ఉంటుంది, మళ్ళీ దావత్ రెడీ అన్నారా? అప్పుడు ఏమన్నా ఇంకా అప్పుడు ఏడాది దావత్ అంటారు. అంతేలేండి, మానసికంగా చాలా ఇబ్బంది పడ్డారు కాబట్టి బాడీ ఫ్రీ అవుతుంది అంతే, ఆ టెన్షన్స్ అవన్నీ పక్కకి వెళ్ళిపోతాయి. ఓకే, మరి వెళ్ళి చూసారా వెంటనే? టైం పట్టిందా? తెల్లారిపోయినా దగ్గరికి దాచిపెట్టుకున్నారు, ప్రేమను దాచిపెట్టుకున్నాడు మనసులో మాటలన్నీ. మా అక్కనే వచ్చి ఇక చెప్పింది, నువ్వు కళ్ళు మూసుకొని అనుకో, నీకు అన్ని అయిపోయినాయి, బతికి నువ్వు చూసినవా, నీ పిల్లలను చూసుకుంటున్నావు చూసినవా, నీకు ఏం కాదు. ఇక కాకపోతే ఇక నోట్లే ముక్కుల అన్ని పైపులు, ఇక్కడ మొత్తం ఇవన్నీ పైపులు పెట్టేసారు, తీసేసిరు అంతా, సీమ్ మొత్తం తీసేసిరు అనమాట. కరెంట్ తోటి పెట్టి తీసేసి మంచిగా ఉన్నాక మా అక్క అన్నది, ఇక ఏం కాదు నువ్వు కళ్ళు మూసుకొని పడుకో, ఒక రూమ్కు షిఫ్ట్ చేస్తా అన్నది మేడం, వచ్చి చెప్తుంది అని అన్నది. అన్నకి కళ్ళు మూసుకొని వాడుకున్నా కానీ నాకు అయితే లేదు, నాకు భయం అవుతుంది. ఇక నాకు నా పన్ని నా కొడుకు పేరు బన్నీ అని పెట్టిన, తెలుసా అన్న, మస్తు ఉంటాడు నా కొడుకు. మరి కానీ అప్పుడు ఇక మేడం అన్నది, ఇక ఏం కాదు హేమలత, నువ్వు టెన్షన్ పడకు, నీకు అన్ని అయిపోయినాయి, నేను జనరల్ వాడికి మామూలుగా వాడికి ఒక రూమ్ లో వేస్తాను నేను స్పెషల్గా అని అన్నది. ఇట్లా తలకాయ ఊపిన లోపల ఆ రూమ్ లోకి తీసుకుపోతప్పుడు మా వాళ్ళందరు ఇక ఏడ్చే ముఖాలందరు ఇట్లా సంతోషంగా చూస్తురు, ఇక అందరు ఇట్లా నవ్వుతురు, ఇక చూసుకుంటే అమ్మ ఏం కాదు అని. ఇంకా అంత మందికి అనిపిస్తుంది కానీ నా కొడుకు అనిపిస్తలేడు అందులో. మీరు వెతికేది కొడుకు గురించే, ఎవరు లేరు అక్కడ, బన్నీ ఎక్కడ? అదే వెతుకుంది. రూమ్ లో పోయినాక ఇక నాకు మాట్లాడొస్తలేదు, ఏడుస్తున్నా. ఏడుస్తుంటే మా అక్క మళ్ళీ ఏమైంది, ఎందుకు ఏడుస్తున్నావు అన్నది. నాకు బన్నీ కావాలని ఇట్లా అనగానే, చిన్నోడు కావాలన్నా అంటే అన్న అనగానే ఇక మాతో ఇల్లు అన్న ఉంటాడు ఇంకొక ఆయన, మా బావ, ఆయన వాళ్ళు తీసుకుపోయారు వాళ్ళ కొడుకు 2-3 నెలల తేడా అనమాట. నేను ఇట్లాగా పాలు ఇయ్యలేను అనేసి ఆమె పాలిస్తా అని తీసుకుపోయిందంట, సగం దూరం తీసుకొని పోయిందంట. నేను కావాలి, నేనే పాలిస్తా, నేను చూడాలి అని అంటే మళ్ళీ తీసుకొచ్చారు వాళ్ళు. ఇక మరి బండిని చూసాక ఏంటి, చూసినాక ఇంకా సంతోషం. మేడం అన్నది నువ్వు పాలు ఇయ్యలేవు, మేడం అన్నది నువ్వు పాలు ఇయ్యలేవు ఏమలత, నువ్వు ఎందుకు అట్లా బాధపడుతున్నావు, నువ్వు బొర్రి పాలు ఇయ్యాలంటే ఇయ్యలేవు, అన్ని పైపులు పెట్టినాం, నీకు ఆపరేషన్ మొత్తం పైపులతో చేసినాం మేము, నువ్వు చెయ్యలేవు, ఆ ముక్కుల పైపు నోట్లే తీయలేము అంటే నేను ఎట్నైనా ఇస్తా అని ఇట్లా అనగానే ఆమె తీసుకురారు ఎట్లీస్ నేను చూస్తా అన్నది. ఆ మేడం తీసుకురారు ఒకసారి, తీసుకురారు అన్నది. ఇట్లా కట్టేసిరు అన్న, కాళ్ళు చేతులు అన్ని ఇట్లా కట్టిరు, ఏడు కాడికి అన్ని ఆపరేషన్ పైపులే ఉన్నాయి, కట్టేసిరు ఏడు కాడికి, దానికి ఆ మంచానికి ఎట్లిస్తుందో చూస్తా అన్నది. ఆమె తీసుకురా అంటే తీసుకొచ్చిరుగా, తీసుకొచ్చినాక పాలి అన్నది, చెయ్యి ఇప్పన్న, ఇట్లా అనగానే ఇప్పింది, ఇట్లా బొర్రి ఇచ్చిన పాలిగా, మా అట్లున్నా కానీ ఇచ్చిన తెలుసా.
మన నా కొడుకు ప్రాబ్లం ఉందన్న పాలు తాగుకుంటే ఏమైనా అయితే అంతే కదా, మనం బ్రతికినం బయట పడ్డాము అంటే వాని కోసానికే కదా. అట్లాంటప్పుడు మనం అన్ని మళ్ళీ వాళ్ళ ఇంటికి పోయి పాలు చీకలేదు అనుకో, ఏడిస్తే వాడు ఏడవాడు, ఆకలి అయినా ఇక్కడ నుంచి లోపల నుంచి గాలిపోతుంది దానికి. వీళ్ళు ఏడుస్తలేరు అని అట్నే ఉంటే ఎట్లుంటది, వాడు ఏడవరా దానికి. డాక్టర్ అంత మంచిగా చెప్పిండు, తట్టుకున్నాం అని అన్ని ఎదుర్కొన్నాం తెలుసా, మస్తు ఘోరంగా ఎదుర్కొన్నాం కానీ బయట పడ్డా. మస్తు మేడం అయితే ఎంత మంచిగా, దేవత మాకు. నేను ఎప్పుడు మర్చిపోనామెను. నాకు ఒక 8 లక్షలు అవు ఆమె కరెక్ట్ గా ట్రీట్మెంట్ చేస్తే, డబ్బులు తీసుకుంటే ట్రీట్మెంట్ చేసింది కానీ డబ్బులు తీసుకుంటే, నాకు డబ్బులు అట్లా తీసుకోలే ఆమె. మీ పరిస్థితి చూసి ఎలా ఉండాలి ఏం చేయాలి తన వృత్తి ధర్మం తను నిర్వర్తించింది. ఇట్లనే వచ్చి ఆడ ఎదురుగా కూర్చో హేమలత, నేను ఆ రూమ్ లోకి వెళ్ళిపోతా, నువ్వు ఆ రూమ్ లకు క్లీన్ చేస్తా, ఇంజక్షన్ ఇస్తా, ఎలా కొడతా, ఫీజు కట్టొద్దు, ఏం చేయదు. ఓకే, అంత తెలియకుండా. మరి ఇప్పుడు మీరు ఇంత యూట్యూబర్ అయ్యారు, మరి డాక్టర్ ని కలిసారా లేదా? తూచిది మీరు మంచి ఇంజెక్షన్ పవర్ఫుల్ లేండి సార్ వస్తే. కానీ ఆ మేడాన్ని నేను ఎప్పుడు నేను చనిపోయి ఆమె రూపం మీ కళ్ళలో ఉందా లేదా? ఒక దేవత ఆమె. వరకు దేవుడు మిమ్మల్ని కోటేశ్వరి మేడం ఆమెనే చెప్పింది. వద్దులేండి మళ్ళీ అక్కడ హాస్పిటల్ పట్టుకుంటే భువనేశ్వరి మా డబ్బులు ఎక్కడ. కంప్లీట్ ఇచ్చింది ఆల్రెడీ. అవునా? అందరు చెప్పిరంట ఇట్లా ట్రీట్మెంట్ చేస్తుంది ఈమె పలానా పేషెంట్ కు అని చెప్తే కంప్లీట్ ఇస్తే మీటింగ్ పెట్టిరంట. మీటింగ్ పెడితే మాట్లాడిందంట. ఒక ఆటో తోడుకుంటాడు వాడు, ఇప్పటికి 4 లక్షలు పెట్టుకుండు. ఆమె సిచ్యువేషన్ అట్లా, చిన్న పిల్లలు ఒక అందరి కాడ డబ్బులు తీసుకుంటున్నాం, లేనోని కాడ డబ్బులు తీసుకోకుండా నేను ట్రీట్మెంట్ చేస్తే వచ్చే నష్టం ఏమైతుంది మీకు అని అడిగినా. అయ్యింది అది కూడా. ఆమె మేడం అన్నది ఏంది నేను ఏడికి పోతే ఆడికి వస్తావా అన్నది. మీరు ఎక్కడ ఉంటే అక్కడికి వచ్చి మేము పూజలు చేసుకుంటాం ఆడికి వెళ్ళినా అంటే ఆమె అన్నది సంవత్సరం లోపే నీకు గర్భసంచి తీయాల్సి వస్తుంది హేమలత, మళ్ళీ లోపల చిన్న ఉన్నది అన్నది. అన్నాక 6 నెలలకు మళ్ళీ ఒకసారి చూసి నీకు అయ్యి కూడా కరిగేటట్టు మందులు ఇస్తానే, నీ అదృష్టం ఇక అని మందులు ఇచ్చింది దేవుడు. ఇక ఆమె దేవత మాకు, నాకేం కాలే, ఇంకా మంచిగా ఉన్నా. ఆమె మంచిగా ఉంది అంటే నేను మంచిగా ఉన్నా, నేను మంచిగా ఉంటే నేను మంచిగా ఉన్నట్టే. మరి ఎప్పుడన్నా ఇంత జరిగింది కదా జీవితంలో, ఆ ఫస్ట్ గవర్నమెంట్ హాస్పిటల్ ఆపరేషన్ చేసిన వాళ్ళతో కొట్లాడాలి అనిపించలేదు? అనిపించలేనా? మన అదృష్టం అది, దేవుని అదృష్టం. ఇక్కడ బాగాలే పరిస్థితి. అందరూ అన్నారు అంటే కొంచెం ఆ ఉక్రోషము కోపము వచ్చింది ఏమనలేదు, మీ మంచిదనం అది. మేము ఎవ్వరు తెరువు పోలే, ఇక అందరు అన్నారు రివర్స్ కానీ మనం ఎందుకు పోవాలి, వాళ్ళని ఎందుకు ఖరాబ్ చేయాలి, అది కూడా కరెక్ట్ కాదు కదా. పేరు వస్తుంది, వాళ్ళకి పెద్ద చెడ్డ పేరు, మనకు చెడ్డ పేరు ఎందుకు? వాళ్ళ మంచి చెడు మీరు అంత ఆలోచించారు, మరి మిమ్మల్ని ఆలోచించింటే ఈ రోజు ఈ పరిస్థితి కాదు కదా. అదే నేను అనుకుంటా. కానీ మంచి చెడు ఎవరైనా సరే ఒక అడుగు వేసేటప్పుడు ఆలోచించుకోవాలి, ఒకరి దగ్గరికి వెళ్ళేటప్పుడు వాళ్ళని మనం ఇన్సర్ట్ చేయొద్దు కదా. కరెక్ట్ చెప్పారు. మీరు ఏం చదువుకున్నారు? నేను చదువుకోలేదు. చదువు లేకుండా సంస్కారం ఉంది మీ దగ్గర, అదే మిమ్మల్ని ఇంత ఎత్తు తీసుకొచ్చింది. నిజం చెప్తున్నా, మాకు మా తల్లిదండ్రులు అట్లా నేర్పిరు. మాకు మేము ఎవరైనా చదువుకోలే, 6 ఇట్లా. మా తమ్మిని ఒక్కడే చదివించిండ్రు. ఒక్కడే ఏం చేస్తున్నాడు ఇప్పుడు? డ్రైవింగ్ చెప్పొచ్చుగా, రా యూట్యూబ్ లో చిన్న ప్రమోషన్ ఇస్తా అని రమ్మంటే అడిగాలి, దావత్ కాడు ఉన్నాడు. అవునా? ఓకే. అండ్ మీ లైఫ్ ఇలా ఉంది. మరి హాస్పిటల్ నుంచి బయటికి వచ్చాక ఎన్ని నెలలకి మీరు మళ్ళీ కోలుకొని నార్మల్? సంవత్సరం అంటే ఈ కుట్లేసి కూడి రావాలంతే. ఓకే, అదే దాని అంతటా అదే చర్మం రావాలి. సంవత్సరం ఓకే. సంవత్సరం మేడం నాకు సంవత్సరం చేసి మేడంకి మీకు పెద్ద అనుబంధం. ఏ జన్మల్లో అంతే కదా, దేవుడిచ్చిన అక్క, దేవుడిచ్చిన దేవత అని చెప్పుకోవాలి. దేవుడిచ్చిన దేవతనే ఆమె మాకు, ఇంకా దేవుడిచ్చిన అక్క కాదు, దేవత. మీ సబ్స్క్రైబర్స్ కూడా అంటారు థాంక్యూ డాక్టర్ అని. నిజంగా లేడీస్ చాలా మంచి డాక్టర్, చాలా సింపుల్ కూడా తెలుసా డాక్టర్. మేడం తెలుసు ఎట్లుంటది తెలుసా, రుబాబు ఉండదు ఆ మేడం, సింపుల్ గా ఉంటది. మాట్లాడడం కూడా అంటే ఆమె మనిషిలో మనిషిని మనసు చూస్తుంది. ఇదేంటి ఏం చేస్తాడు అవసరం లేదు, మన ధర్మం ఏంటి, మనం ఏం చేయగలం అది చేస్తుంది ఆ మేడం. ఆమెకు హాస్పిటల్ ఇస్తారు కదా ఇట్లా షాంపూలు ఇచ్చిపోతారు, అవి నాకు యూజ్ చేసింది ఆమె. నన్ను కొనుకరానియలే ఐటమెంట్ గానీ, ఆమె చేసింది అట్లా నన్ను. అంత గ్రేట్ అంటే ఆమె చాలా గ్రేట్. ఆమె
ప్రెగ్నెన్సీ వాళ్ళకు గర్భసంచిలకే చేస్తుంది, ఇంకొకటి చెయ్యదు ఆమె. అంతేలేదు, అంటే వాళ్ళ సర్జన్ దాంట్లో ఉండొచ్చు. ఆమెది అదే, అవి రెండే చేస్తుంది. ఓకే, మరి మా హేమలత అక్క సంవత్సరం తర్వాత లేచి నిలబడ్డారు, అంత నార్మల్ అయిపోయిందా? ఇంకా అంత నార్మల్ అయిపోయింది, ఇప్పుడు ఏది లేదు, మంచిగా ఉన్నా నేను. ఈ రోజు పొలం పని చేసిన, ఇంట్లో వంటలు వండుతున్నా, బయట ఎక్కడన్నా తిరుగుతున్నా, ఎప్పుడన్నా ఇబ్బంది అనిపించిందా? అవుతుంది, పనికి వెళ్తే అవుతుంది, చిన్న చిన్న ఇబ్బందులు అవుతాయి. అవుతాయి. కుట్లు అన్ని ఇట్లా ఉన్నాయి కదా, పనికి 24 గంటలు వంగుతా కదా, అన్ని మంటలు వేస్తాయి. ఇంటికి వచ్చి ఏం పని చేయని కానీ ఎందుకు మరి అంత నొప్పి? అంటే కొంచెం అటు ఇటుగా ఉన్నప్పుడు అంత రిస్క్ చేసుకొని పోయి పొలం పని మనకు చేస్తారు. బ్రతకడానికి కావాలి కదా, ఎట్లా పిల్లలు చదివించుకోవాలి కదా. నేను చదువుకోకుండా బతుకుతున్నా ఎట్నో ఒకట్లా, నా పిల్లలు మీరు చదువుకోవాలి చదువుకోకుండా బ్రతుకుతున్నారు అంటే మరి అంతే కదా. నేను అస్సలు నమ్మను, ఎందుకంటే మీరు తెలియకుండా మాట్లాడే పదాలలో కొన్ని ఇంగ్లీష్ పదాలు ఉన్నాయి, కొన్ని మంచి పదాలు మాట్లాడతారు, తెలుగులో కూడా స్పష్టత ఉంది మాటలలో. ఇంకా మాకు చిన్నప్పటి నుంచి పేరు రాయలేరా? నేనే నేర్పిన పేరు. అవునా? అక్షరాభ్యాసం డబ్బులు ఇచ్చారా లేదా? నేనే డబ్బులు ఇంకా కొనుక్కున్నా, ఇంకా ఆయన నాకు డబ్బులు ఇచ్చేది. మనం వాళ్ళకి పోషించడము లేకుంటే వాళ్ళకి ఏదైనా ఇవ్వడం తప్ప మనకి ఏం రావు అక్కడి నుంచి. మరి యూట్యూబ్ రెవెన్యూలు ఏమైనా ఇస్తారా వాట లేదా? ఇస్తారా? ఏం కొనిచ్చారా ఆయనకి మరి? నేనా గిఫ్ట్ ఏదన్నా ఇచ్చారా? ఆయన యూట్యూబ్ రాకముందుకే నేను కొనిచ్చిన, తులం చేను కొనిచ్చిన. అవునా? బంగారం బలంగా ఉన్నట్టుంది. ఇంకా యూట్యూబ్ పైసలలో నేనేం కొనియాలి ఆయనకు. మరి హైదరాబాద్ నుంచి ఇంకా కంప్లీట్ గా ఊరికి ఎందుకు వెళ్ళిపోయారు? సెకండ్ కరోనా, ఫస్ట్ కరోనాలో భయపడలే. ఫస్ట్ కరోనా మా డాడీకి హార్ట్ ప్రాబ్లం వచ్చింది. నాన్నకి ఏంటి? మీ బాబుకి హార్ట్ ప్రాబ్లము, నాన్నకి హార్ట్ ప్రాబ్లము? హోల్ ఉంది. ఎవరికి? మా చిన్నోడికి. ఇప్పుడు ఎలా ఉంది? బంద్ అయిపోయింది. అయిపోయింది చెప్పిండు డాక్టరు, నెల కిలో పెరగాలి నీ కొడుకు, అట్లయితే ఒక్క మెడిసిన్ కూడా ఇవ్వలేదు డాక్టర్ ఈయనకు, మా చిన్నోనికి టానిక్ కూడా ఇవ్వలేదు. ఆయన చెప్పిండు, నీ మంచి పాలైతే ఆయన ఎదుగుదలని బట్టి నేను చెప్తా 6 నెలలకు అన్నాడు. ఆడు పుట్టడమే పోదు, ఒక 4 కిలోలు పుట్టిండు. 6 నెలలకు 6 కిలో ఇట్లా పెరుగుతూనే ఉండు కానీ తగ్గలే వాడు. ఇక పాలు తప్పించి ఒక మెడిసిన్ 11 సంవత్సరాలలో చెక్ చేపిద్దాంరా, చెక్ చేపిస్తే ఏదైనా తెలుస్తుంది అని అన్నాడు. గతం 11 సంవత్సరాలకి నేను పనిచేసే ఒక సీనన్న ఉంటాడు, ఆ అన్న చెప్పిండు, ఈ హాస్పిటల్ పోతే ఫ్రీగా అవుతుందిరా, డబ్బులు కావు నీకు అని. నేను ఊరికి వెళ్ళిపోయినాక ఫస్ట్ మంచి డాక్టర్ అయి ఉండాలి. మరి అదే కదా మనకు కావాల్సింది, ఫస్ట్ అదే కదా. కానీ నాకు పైసలు అని ఆ అన్న ఆలోచించిండు అనమాట. నా కాడ పైసలు, వాళ్ళ ఇంట్లో పని చేసేది అనమాట. ఎప్పుడు బాధపడేది నా చిన్న కొడుకు గురించి. అన్న అనేది ఎందుకు బాధపడుతున్నారా, నేను చెప్తా తీరా, ఏమన్నా డాక్టర్స్ మస్తు ఉంటారు, నా ఫ్రెండ్స్ కూడా ఉన్నారు అని చెప్పిండు. చెక్ చేయించిండు. మేము ఊరికి పోయినాక ఫోన్ చేసిండు, లత ఇట్లా పంజాగుట్ట సైడ్ హాస్పిటల్ పడ్డది, హార్ట్ గురించే ఫ్రీగా చేస్తురు, ఇప్పుడు క్యాంప్ పడ్డది, నువ్వు వెళ్ళురా అని ఫోన్ చేసి చెప్పిండు. ఎమ్మటే ఫోన్ చేయగానే వచ్చేసిన హాస్పిటల్కి వచ్చి చెక్ చేయించిన, అన్ని చెక్ చేయించినాం. ఆ అన్న ఒక వాచ్మెన్ కు ఫోన్ కలిపి ఇయ్యరా అంటే ఇస్తే మాట్లాడి కొన్ని డబ్బులు తీసుకున్నా సరే కానీ ఎమ్మట ఆమెకు చదువు రాదు, దగ్గరుండి చేపి అని చెప్తే ఇక 500 తీసుకుండు కానీ అన్ని చేసిండు. అయినా మరి రిపోర్ట్స్ వచ్చాక ఏంటి? ఇంకా ఫుల్ సంతోషపడ్డాను. నా కొడుకు కన్నా ఇంకేది కాదు కదా నాకు సంతోషం, అంతకన్నా ఎక్కువ ఏది లేదు. బట్ ఇక్కడ మామగారి గురించి ఒకటి మాట అన్నారు, హార్ట్ స్ట్రోక్ అని. ఏమైంది అన్న మీ నాన్నగారికి? మా మామయ్యకు హార్ట్ ఆపరేషన్ అయింది, చేపించినాం. ఇంకా మంచిగా అయిండు, వంశం ఉన్నట్టుంది. ఈయనకు కూడా వచ్చింది, ఈయనకు రాలే, కాకపోతే ఈయన చెమటలు చూసి నాకు అది బస్తాల మొదటి పనికి పోయినా చెయ్యి పట్టుకుంది, బరువులు ఎక్కువ ఎత్తింటారు, ఒక చేతితోనే ఎత్తి ఇట్లా వేస్తుంటారు. ఇక అక్కడ ఉంటారు కదా దగ్గర హాస్పిటల్ పోతే కడుపు ప్రాబ్లం ఉన్నట్టుంది, గోలు పెట్టుకుని భువనగిరి రాసిండు. భువనగిరి చెక్ చేసిండు, ఆయన చెప్పిండు. ఆయన మళ్ళీ హైదరాబాద్ రాసిండు. మా నాయన మాకు హైదరాబాద్ అంటే అప్పుడు నాకు ఏం టెన్షన్, నాకు నేను లేదని చెప్తున్నా, వాళ్ళు ఉందని చెప్తున్నారు. కానీ ఒకసారి చూపించుకోమని చెప్పింటారు. నాకు ఇక్కడ నొప్పి లేదు, అసలు నొప్పి లేదు, లేదు ఒకటే లేస్తలేదా? అన్న హార్ట్ ప్రాబ్లం అంటారు, నాకు లేదు అంటున్నారు. నా ప్రాణం చేతిలో లేదు, ఒక్క పైసా లేదు. మా అక్క బిడ్డ పెళ్లి పెట్టుకున్నప్పుడు
మా అక్కకి పెళ్ళికి పైసలు కావాలి ఆమెకు. ఓకే. ఆమె దగ్గర పోయి 7 వంగని లక్ష ఆమె 50,000 కట్టించింది ఇక నాకు. బా అంటే 10,000 అడిగిన పోయి, అక్క నాకు 10,000 ఇవ్వైనది కట్టు అంటుర్రు, హైదరాబాద్ తీసుకో అంటుర్రు అనగానే 50,000 కట్టించింది. తీసుకెళ్ళి ఎంత దూరమైన తీసుకెళ్ళు కానీ నువ్వేం భయపడకు, పెళ్లి కోసం ఆలోచించకు. మా అక్క నడిపక్క చెప్పింది నువ్వేం కాదు చనిపో అని చెప్పలే. ఆమె బిడ్డ పెళ్ళే, ఆమె బిడ్డ పెళ్ళి నేను ఎంతో ఎంజాయ్ చేయాలనుకున్నాను. కానీ ఆ పెళ్లికి ఎంజాయ్ కాదు, ఈయన హాస్పిటల్ ఉండు, అందరు టెన్షన్. మరి ఏంటి చెకప్ చేశాక లేదు, చెకప్ చేసి మళ్ళీ నన్ను అపోలోకి చేయలే, ఆడికే తీసుకెళ్ళి అపోలోకే తీసుకెళ్ళి ఇక ఆరోగ్యశ్రీ కార్డు పెట్టినాం. పెట్టి మరి పైసలు లేవు, లక్షలు అవుతాయి. మా అక్క 50,000 ఇస్తే అటు ఇటు బోర్నీర్లా మోత్కూర్లే అనేసరికి 15,000 అయిపోయినాయి. బోన్గిలో 10,000 అయిపోయినాయి, ఆడ మొత్తుకుర్లే అయిపోయినాయి. అదే చూసిరు ఇక ఏమో చేసిరు, ఏం ప్రాబ్లం లేదు తీసుకెళ్ళండి అన్నారు. లగ్గం రోజే ఇంటికి వచ్చేసినాం. ఇక లగ్గం కాడికి వెళ్ళినాం. ఎంజాయ్ ఎక్కడ ఎంజాయ్ చేయలే గానీ ఒక లగ్గం కళ్ళ చూసినాం మా బుజ్జిది. ఎంతో ఎంజాయ్ చేయాలనుకున్నాం. అమ్మ పెళ్లి ఒక్కతే పిల్ల కదా, ఆడపిల్ల మా అక్కకు అని ఎంతో ఎంజాయ్ చేయాలనుకున్నాం. కానీ ఆ ఎంజాయ్ ఏది లేదు మాకు. కానీ నాకు మీ విషయంలో అర్థమైంది ఏంటంటే కుటుంబంలో అన్యోన్యత ఎక్కువ ఉంది. ఒకరు ఇబ్బంది పడుతున్నా ఇంకొకరు వచ్చి మన అనుకుంటున్నారు, వాళ్ళు మనది కాదు కదా అనే ఫీలింగ్ లేదు. మా దాంట్లో లేదు. అది బాగా కనిపించింది కాబట్టి ఇవాళ మీరు సంతోషంగా ఉన్నా వాళ్ళు సంతోషంగా ఉన్నా ఇది మీ అందరు కనిపిస్తుంది నాకైతే. మరి ఇప్పుడు మా డాడీకి ఇప్పుడు ఎందుకు బాగాలేదు కదా, మనం చూసుకొని నువ్వు వేరే అని చెప్పిండు మా బాబు. ఇప్పుడు ఇంటర్వ్యూ కదా, ఎందుకు ఫెయిల్ చేసుకుంటావురా, ఎల్లు నువ్వు ఇంటర్వ్యూకి అంటే బేసిక్ గా కుటుంబంలో ఏంటంటే ఒక చిన్న ఎదుగుదల కనిపిస్తే ఇంకొకరు బాధపడతారు. అట్లా ఉన్నారులే. మనకు అవసరం లేదు. ఓకే. మరి హేమలత అక్కకి యూట్యూబ్ లోకి రావాలని ఆలోచన ఎట్లా వచ్చింది? మా బావా ఏం మీరు ఎందుకు ఇవ్వాలి ఐడియా? అంతకుముందు టిక్ టాక్ బాగా చేసేది వరకు. టిక్ టాక్ చేసారా? టిక్ టాక్ చేసే వాళ్ళు ఇలా యూట్యూబ్ లో చేసుకోరా, లక్ ఉంటే కలిసి వస్తుంది అని చెప్పి. ఓకే. మరి అంటే ధైర్యం ఎలా వచ్చింది? అంటే యూట్యూబ్ అంటే చాలా మంది చూస్తారు, మళ్ళీ ఏదో ఒక పేరు పెట్టడం అంటే నాకు ఎవరు చూస్తారు అని నేను అసలు అప్పటి నుంచి అయినా భయపడలేదు. యూట్యూబ్ ఇప్పుడు టిక్ టాక్ లో కూడా అందరు చూస్తారు కదా. మీలో ఆ కళాకారులు ఉన్నారని ఎలా గుర్తించారు? నాకే ఎక్కువ ఇష్టం డాన్స్ చేయడం, ఇట్లా పాటలు పాడడం, ఇట్లా పాడుకుంటారు కదా పొలాలల్లో, అట్లా ఇష్టం అన్నమాట. నేను అట్లా చెయ్యాలి అని నాకు ఇష్టం ఉంటది. అట్లా ఇష్టం ఉంటదని మా బావ అవన్నీ ఎందుకు ఊకే ఇట్లా పెట్టుకుంటే నీ అదృష్టం కలిసి వస్తే మనీ కూడా వస్తాయి అని చెప్పిండు. ఈయన అన్నాడు, అవును నిజంగా ఏమవుతా మస్తు మందికి వస్తున్నాయి పైసలు, 30 లక్షలు వస్తాయి, 40. అంటే నేనన్నగా ఉత్తి పుణ్యానికి ఇస్తాడు మన తాత, ఎందుకు ఇస్తాడు నాకు అస్సలు తెలియదు డబ్బులు వస్తాయి యూట్యూబ్ లో అని. మా బావ అన్నాడు అప్పుడే, నీకు ఇప్పుడు అర్థం కాదు తీరా అని అన్నాడు. పెట్టినైతే పెట్టి మరి యూట్యూబ్ లోకి వచ్చాక ఎలా ఉంది లైఫ్? అది ఒక్క వీడియో 2వ వీడియో నాన్న వైరల్ అయింది అసలు. అది ఇక ఇంకా డబ్బులు వచ్చినాక ఇక మా బావ అదే మాట అడిగిండు. నేను చెప్పానా మరి బావకి ఏమన్నా వాట ఇచ్చారా లేదా? ఇంకా వాట ఏమి ఇవ్వలే మా బావకు. తీసుకోండి మీరు ఫస్ట్ వచ్చి, మీరు తీసుకుంటేనే ఇది వర్త్ ఈ రోజు. మంచిగా కోరుకుంటాడు, అదే చాలా మాది. ఓకే. వాళ్ళకి కూడా యూట్యూబ్ ఛానల్ ఉంది కదా, మేము వాళ్ళకన్నా పైగా బి రియాలిటీ ఓకే వాళ్ళ ఛానల్. బట్ మనది మాత్రం అంత హేమలత అగ్రికల్చర్. మరి ప్రతి ఒక్క దాన్ని కూడా నామకరణం చాలా ఇంపార్టెంట్. మీరు బండిని ఎందుకు పెట్టుకున్నారంటే నాకు ఇష్టం అన్నారు, మరి ఇక్కడ హేమలత అగ్రికల్చర్ అని ఎందుకు పెట్టారు? అది నాకే తెలియదు, మా బావ పెట్టిండు అట్లా. హేమలత అగ్రికల్చర్ తీసుకున్నాకనే మాట్లాడాలి మీరు ఫస్ట్. సరే సరే మా బావే పెట్టిండు అట్లా. అంటే ఓన్లీ పొలం పనులే పెట్టలేవు కదా. అదొకటి ఉంది అక్క నాకు. అంటే వంటలు చేస్తారు, ఎవరింటికి వెళ్ళినా మాట్లాడతారు, ఎవరన్నా ఫంక్షన్ కి వెళ్ళినా చూపిస్తారు, పొలం పనులు కూడా చూపిస్తారు. చెప్పరా అంటే అగ్రికల్చర్ అంటే జనాలు ఎట్లా అనుకుంటారు, ఆ హేమలత అక్క పొలంలో ఈ రోజు ఏం చేస్తుంది, ఏం పండించినారు, ఏం అమ్మినారు, ఏమన్నా పొలం గురించి చెప్తుందా అనుకోవచ్చు. బట్ ఇవన్నీ చేస్తున్నారు కదా. అంటే చెప్తా అన్న, అగ్రికల్చర్ అంటే ఒకే టైం అన్ని పనులు ఎప్పుడు ఉండవు కదా. అవును, ఒక 1 month 1.5 months ఉంటాయి. ఉన్నన్ని రోజులు చూపిస్తాం. ఓకే. తర్వాత ఏం చూపించాలి? తర్వాత చూపించాలి కదా, ఒక మాట చూపించాలి కదా. ఇంటికాడ వంట చేసి చూపిస్తాం, ఏడు ఆ పని చూపిస్తాం, మీరు రోజు చేసి జర్నీ చూపిస్తాం వాళ్ళకు. అది దాని తేడా ఏమని చెప్పాలా?
అంటే అగ్రికల్చరే పెట్టలే కదా లాక్స్ అని కూడా పక్కన ఇది చిన్నది అక్క తెలివి చాలా ఎక్కువ ఉంది, కొంచెం కూడా కాదు. మీరు ఇంత షార్ప్ పెట్టలేక మీరు ఇంకా నాకు వచ్చేసి అవి అంతే గానీ పెట్టి, అందుకనే ఐడియా తోటే పెట్టిండు కదా పక్కన మా బావ అట్లా అంతేలేండి, ఇంకెవరేం అడగకూడదు అనేది. అడగకూడదు అనేసి. అండ్ పిల్లలు ఏం చేస్తున్నారు? ఒక ఆయన 10th అయిపోయింది, 10th వచ్చాడు. ఓకే, చిన్న ఆయన 6th అయిపోతుంది. 6th బన్నీ కదా? ఓకే, పెద్ద అతని పేరు యశ్వంత్. ఈయన పేరు నిక్ నేమే బన్నీయా, రియల్ నేమ్? బన్నీ అనే పెట్టిన ఇంకా అట్లనే ఉండేది. స్కూల్ అందరూ బన్నీ అంటే బన్నీ మా అమ్మ పెట్టిన ముద్దు పేరు రా బాబు ఇచ్చాను అంటుంటాడేమో. ఇద్దరు ఎవరు బాగా అల్లరి చేస్తారు? ఇద్దరు అంతే, ఇక అల్లరి అంటే ఇద్దరు అల్లరి చేస్తారు. ఇద్దరు అల్లరులే. ఓకే, అండ్ మీ విషయానికి వచ్చేసరికి మరి జీవితంలో చాలా కష్టాలు చూసారు, సుఖాలు చూసారు, ఇబ్బంది పడ్డారు, మళ్ళీ నిలబడ్డారు. ఇవన్నీ చూస్తున్నప్పుడు ఏమనిపించింది మీకు మొత్తంగా? ఇప్పుడు మనం కష్టపడే వచ్చినప్పుడు కష్టపడుతున్నాం, వచ్చేటప్పుడు వస్తున్నాయి. కష్టపడ్డానికి కూడా ఒక కారణం ఉంటది, కానీ కొండ చివరి దాకా పోయి కింద పడితే అయిపోయింది అనే సిచ్యువేషన్స్ ఉన్నాయి కదా. ఇక అది దేవుడు మనకిచ్చిన వరం అన్నది. దేవుడు ఇంత దాకా నూక్కపోయిండు, అసలు నూకేస్తే కింద పడదాము, అది నూకేలే ఇటు తీసుకొచ్చింది రివర్స్ మనల్ని. ఊరికే చూపించారు అట్లా సరదాగా. ఓకే, అండ్ బాగా చూసుకుంటారా? ఎప్పుడన్నా మీరు బాధ ఉన్నా ఇట్లాంటి టైంలో ఎట్లా ప్రోత్సహిస్తుంటారు? బాధ అంటే నేను ఇక యూట్యూబ్ దాని గురించే ఏదన్నా కామెంట్లు వస్తే ఎవరన్నా చెప్తే బాధపడతా అంతే. కామెంట్లకి జీవితంలో ఇన్ని చూసినాక ఒక్క కామెంట్ మీ మనసును గుచ్చుకుంటుంది. ఆయన అంత గొప్పగా చెప్తున్నారు. ఇప్పుడు కామెంట్లు చూసేది నేనే కదా, అవును ఆమె చెప్పను కదా. ఇప్పుడు కామెంట్ ఎందుకు పెడతాడంటే ఎవడు పని పాట లేనివాడు అయితేనే చూసి కామెంట్ పెడతాడు, నెగిటివ్ పెట్టడానికి. ఇప్పుడు పని చేసుకుంటారు లేదా వీళ్ళు కష్టపడుతూ చేస్తారు, బాగుంది మంచి కామెంట్ పెడతారు, కొంచెం ఎంకరేజ్ చేయొచ్చు. వాళ్ళ పని మనం ఎట్లాంటి జీవితం చూసామో, మనం ఎంత ఇబ్బంది పడ్డామో ఏం తెలీదు. ఇంకోటి చెప్పాను అన్న, అందరు మేము నచ్చలు లేవు కదా, అంతే కదా. ఇప్పుడు మీ ఆదాం టీవీ అందరు నచ్చాలి, రూల్స్ లేదు కదా. ప్రతి దాంట్లో మంచి చెడు ఉంటది, అంతే కదా. గంతే అనుకో వదిలేయాలి కదా, అంతే. మరి ఎందుకక్క మీరు అంత హార్ట్ అవుతారు కమెంట్ కి? అన్న 100 ఉంటాయి, 100లో ఒకటి నిమ్మకాయ పెట్టినట్టు పెట్టి లెక్కించేయండి, అంతే. మరి ఒకటి చెడుదే చూస్తారు. ఇప్పుడు 4 లక్షల మంది కదా, అంత మందిలో మంచి కామెంట్స్ అందరు చూడరు. ఆ చెడుగా ఏదైనా వచ్చిన దాన్నే 10 మంది పద్దాకా చూస్తారు కదా. నిషి ఆలోచన ఆడిపోతుంది. కానీ మేము చూసేది కమెంట్లు కాదు. అక్క ఈ రోజు ఏం చూపిస్తుంది వీడియోలో, అది ఏంటి వీడియోలో ఈ రోజు స్పెషాలిటీ, ఎవరు వస్తున్నారు, ఎవరింటికి వెళ్తుంది, పొలంలో ఏం చేస్తున్నారు, ఇవి మాకు నచ్చేటివి. అవి మేము చూడంగా చూడరు కానీ చూసే వాళ్ళు కూడా అంటారు కదా, అమ్మో నీకు అవసరమా కామెంట్లు పెడుతుంటే. ఒక మాట, మరి అట్లాంటి కమెంట్లు పెట్టే వాళ్ళకి ఏమన్నా చెప్పాలనుకుంటున్నావా? ఏం చెప్తామన్నా, ఎవరైనా కష్టపడే వాళ్ళకు అట్లాంటి ఆలోచన రాదు. టపోరగా తిరిగి రోడ్ మీద తాగి తిరిగేటోనికి టైం పాస్ కోసం కళ్ళు ఒకటి వేసేస్తాడు. అట్లా అది కాదు, మంచి కామెంట్ పెడితే గుండెలు దాచి పెట్టుకుంటాం, చెడు కామెంట్ తీసి పారేస్తాం. వాళ్ళు పెట్టిన వాల్యూ ఉండదు కదా, అంతే కదా. అది పెట్టిన అర్థం చేసుకోడు అసలు. మరి యూట్యూబ్ లో అంటే మీరు మీ ఊర్లో చేసే వీడియోస్ ఎక్కడెక్కడ నుంచో చూస్తుంటారు. ఎగ్జాంపుల్ మీరు ఇక్కడ చేస్తున్నారు తెలంగాణలో, రాయలసీమ నుంచి చూడొచ్చు, బెంగళూరు నుంచి చూడొచ్చు, అమెరికా నుంచి చూడొచ్చు, తెలుగు అమెరికా నుంచి కూడా. మరి అవన్నీ ఏంటి, అవి సంతోషం ఉంటది. ఎట్లా అంటే మేము ఎప్పుడో చిన్నప్పుడు తాతల నాడు చేసిన పనులు నువ్వు చూపిస్తున్నావు హేమలత అని ఒక అన్న అయితే ఎప్పుడు పెడతాడు కామెంట్. అన్న కాల్ కూడా మాట్లాడతాడు, కానీ మస్తు సంతోషం అనిపిస్తుంది అన్న. అట్లాంటి వస్తుంది అని ఎప్పుడు ఎక్స్పెక్ట్ చెయ్యం కదా మనం, చెయ్యము. ఎందుకు మనము అంత దూరం నుంచి మనకు బంధువులు కూడా లేరు కదా, కాల్ చేయాలి. ఇప్పుడు ఉన్నారు అందరు, ఇప్పుడు మొత్తం బలగము. ముందు లేరు కదా, అట్లా. ఇప్పుడు హేమలతనే ఉన్నాను అంటే భయపడాలి. మరి మొత్తంగా ఒక్క కామెంట్ పెడితే కింద 10 వస్తాయి అన్న వానికి. ఖచ్చితంగా మీరేం చేయాల్సిన అవసరం లేదు, కామ్రేడ్స్ స్టార్ట్ అయితే అదైతే కరెక్ట్. ఓకే, మరి ఇంత సంతోషమైన జీవితం మీరు చూస్తున్నారు కదా, మరి దీనికి ఇంత సపోర్ట్ చేసే సబ్స్క్రైబర్స్ మీ వెనకాల ఉన్నారు. ఇదంతా చూసినాక మీరు మీ సబ్స్క్రైబర్స్ కి ఏమైనా చెప్పాలనుకుంటున్నారా? మా సబ్స్క్రైబర్లకి ఎప్పుడు చెప్తారు, ఉడపడే ఉంటాను నేను ఎప్పుడైనా. నేను కూడా నాకు ఎలా సపోర్ట్ చేస్తాను, నేను కూడా చాలా మందికి సపోర్ట్ చేస్తూనే ఉంటాను. నేను నా తరపున నేను
ఇప్పుడు యూట్యూబ్ డబ్బులు వచ్చినా నేను ఒక్కదానే తినాలని కోరుకోను అన్న. నేను కొన్ని తిన్నా కొన్ని జనాలకు పబ్లిక్ చేస్తాను. నేను కూడా నాకు మామూలుగా చేతులు కాళ్ళు లేని వాళ్ళు ఇట్లుంటారు కదా, నేను అలాంటి వాళ్ళకి సాయం చేస్తా. ఎందుకంటే మనం పడిన కష్టం చూసి ఇంకొకరు బాధపడుతుంటే చూడొద్దు ఎప్పుడైనా సరే. కరీంనగర్ పోయినాం, సూర్యాపేట పోయినాం, మణికంఠలు అని అక్కడ పోయినాం. వాళ్ళకు అట్లా ఐకలాంగులు లెక్కుంటారు. మా మంచితనంతో మేము వెళ్ళినాం. మాకేదో వాళ్ళు రమ్మనిలే మమ్మల్ని. మరి ఎవరన్నా మీకోసం మిమ్మల్ని చూడడానికి మీ ఊరికి వచ్చింటారుగా, మస్తు మంది మరి అప్పుడేంటి అనిపిస్తుంది కదా, నా కోసం ఇంత దూరం వచ్చిర్రు అని సంతోషంగా ఫీల్ అవుతా నేను. నా కోసం వచ్చిర్రు అంటే నేను కూడా ఎట్లుంటది అంటే, మన కోసం ఒక మనిషి వచ్చిర్రు అంటే మనకు మన గురించి తెలియదు కానీ యూట్యూబ్ లో చూసి మంచి అభిప్రాయంతో వస్తారు. ఎక్కడెక్కడి నుంచి సోషల్ మీడియా ప్రభావం అది. ఫ్రేమ్ అతికించుకొని వచ్చిర్రు కొందరు అయితే, ఫ్రేములు కూడా చూడండి ఎక్కడికో తీసుకెళ్లిపోయారు. ఒకసారి నా ఒక్కదాందే తెచ్చిర్రు, తర్వాత ఈయన నేను అన్ని ఉన్నాయి ఫ్యామిలీ ఫోటోస్ కూడా ఇచ్చింటారు. అది అభిమానాన్ని ఆపలేం లేదు. మరి ఫ్యూచర్ లో హేమలత అక్క నుంచి ఎలాంటి వీడియోస్ మేము ఎక్స్పెక్ట్ చేయొచ్చు? ఇంకా ఇలాంటివి అంటే ఇంకా నేను నా శాతనైనంత వరకు ఇంకా నేను చేస్తూనే ఉంటాయి ఇలాంటి ఆలోచనలు. నాకు మెయిన్ ఇంకొకటి ఏంటంటే, నాకు పేదవాళ్ళకు ఇట్లా మంచిగా కొంచెం పిల్లలు మంచిగా లేని వాళ్ళకి అలాంటి హెల్ప్ చేయడం చాలా ఇష్టం అన్న. నేను అదే చేస్తా, చేయడం కూడా నాకు అదే ఇష్టం. నాకు వచ్చిన డబ్బులా అనాథ ఆశ్రయాలు ఉంటాయి కదా, అనాథ పిల్లలు. నాకు ఇప్పుడు దేవుడు ఇచ్చినట్టు 4 సంపాదించుకున్నా, 4 రాళ్ళు వెనకేసుకున్నప్పుడు అందులోకెళ్ళి 2 రాళ్ళు వాళ్ళకు కూడా పెడితే నష్టం ఏం లేదు కదా. నేనే బిల్డింగ్లు కట్టాలి, నేనే ఆస్తి సంపాయాలి, నేను ఏ ఆస్తి సంపాయాలని కోరుకోను. నా కొడుకులు మంచిగా చదువుకోవాలి, ఓ జాబ్ చేసుకోవాలి. నా అంతలో నేను ఇట్లనే యూట్యూబర్ కావడదా? నాకు ఇంకా వాళ్ళది ఎట్లా రాసి పెట్టిందో, నేను యూట్యూబర్ అయితే అనుకున్నానా? అంటే బాగా జాబ్ చేయాలని అప్పుడే నా మనసులో అది కోరిక. ప్రతి తల్లిదండ్రులకు అదే ఉంటది. ఇప్పుడు మీ తల్లిదండ్రులు కూడా అదే ఉంది కాబట్టి ముంబై పంపించారు, పని చేసిన ఏమల్లా. కానీ ఒక్కొక్కరికి ఒక డిఫరెంట్. నేను చదువుకోవాలని కోరుకుంటా ఎక్కువ శాతం. నాకే రాదన్నా ఆంటీ ఈ రాక ఇట్లున్నాం. ఈ కాలంలో చదువు రాకుంటే ఏది లేదు కదా. ఓ చిన్న క్వశ్చన్ అక్క, అరుస్తున్నాడు అడగమని. ఎందుకు ఆయన ఎప్పుడు సార్ సార్ అంటారు? టీచరా? టీచర్ ఆయన? అందరు అదే అడుగుతారు. నాకు అర్థం కాదు, సార్ ఏంటక్క అది? ఏమండి పుల్లయ్య గారు నాకు అట్లనే ఇష్టం. చెప్పాడా సార్ అని పిలిచాలి నన్ను? ఈయన హేమలత అని పిలుస్తాను నన్ను. హేమలత మేడం అనాలి అప్పుడు సార్ అన్నప్పుడు. నేనే ఎందుకో నాకు అప్పటి నుంచి అట్లనే ఇష్టం, సార్ అనే పిలుస్తాను నేను. దాని కామెంట్లు పెట్టారు, అట్లనే అడిగారు. జోక్గా ఇప్పుడు కమెంట్ పెట్టిన వాళ్ళకు కూడా వాళ్ళు ఏ ఉద్దేశంతో పెట్టినారో తెలీదు. నవ్వుకుంటూ పెట్టాడో, మిమ్మల్ని బాధ పెట్టాలని పెట్టాడో, దానికి ప్రాణం ఉండదుగా. మనం ఎట్లా చూస్తే అట్లా కనిపిస్తుంది. ఓకే, మరి చాలా సంతోషం అక్క. మీతో ఎప్పటి నుంచో మాట్లాడాలి, మీ గురించి మా ఆడియన్స్ కి చెప్పాలని చాలా వెయిట్ చేశాను. మీరే వచ్చిన అలాంటి అగ్రికల్చర్ పొలం పనులు చేసుకునే వాళ్ళు, వ్యవసాయం చేసుకునే వాళ్ళు మీరు ఇంత దూరం పిలిచిరంటే అసలు మేమే గొప్పగా ఫీల్ అవుతాం. నా తప్పు నేను మీ ఊరికి రాకపోవడం, కానీ నేను వస్తా ఖచ్చితంగా వచ్చి మళ్ళీ బాగా మాట్లాడదాం. అక్కడ ఇంకా మీ ఊరు, మీరు చేసే పని ఇవి కూడా మన వాళ్ళకి చూపిద్దాము. రైతులు అంటే చాలా కష్టపడుతున్న కూడా ఉంటారు అన్న. దాంట్లో కష్టం, రైతు అంటేనే కష్టం. ఎందుకంటే వాళ్ళు ఎండలో ఉండాలి, చలికాలమైనా వర్షాకాలమైనా. వీళ్ళు వర్షం పడుతుంటే చలిగా అన్నం తింటారు వీడియో తెలుసా, వర్షంలా. అవన్నీ చూస్తేనే కదా అందరికి అర్థమయ్యేది ఆ కష్టం ఏంటి, మీరు ఎంత ఇష్టపడి పని చేస్తుంటారు ఆ కష్టంలో. ఇట్లా వర్షంలో ఇట్లా ఒక కాడ మంట పచ్చికాయతలు వేసి పెట్రోల్ పోసి మంట పెట్టుకుంటే అన్నం తిన్నాం మేము. నా వీడియోలో వర్షం పైన వర్షం పడుతుంది. ఆ రోజు మాకు వచ్చేసి కూలి ఎంత, ఆ రోజు అది పొద్దున్న నుంచి వర్షంలో అన్నా అంతే 600 పడ్డాయి మాకు కూలి. ఓకే అప్పట్లో. బట్ ఇప్పుడు మారిపోయిందిగా. ఇప్పుడు మీరు ఒక పొలంలో పని చేస్తే ఆ పొలంకి బ్రాండింగ్ అవుతుంది. మా పొలంలో హేమలత గారు పని చేస్తున్నారు, కొంచెం ఎక్కువ ఇవ్వండి రే అంటుంటారు. కానీ ఏడిపోయినా హేమలత అని పలకరిస్తే మాత్రం చాలా సంతోషంగా. హేమలత ద బ్రాండ్. అసలు ఏడిపోయినా గానీ అదొకటి హ్యాపీ మనకి. ఇక ఇంకేం సంపాదించుకోని అవసరం లేదులే, పేరు వస్తే అన్ని వస్తాయి. మీ దగ్గర ఆ పేరు ఉంది, అది కూడా మంచి పేరు ఉంది. పేరు ఎలా అయినా సంపాదించుకోవచ్చు, కానీ దాంట్లో కూడా మంచి చెడు ఉంటాయి కదా. సో నాకు మీ జర్నీ బాగా నచ్చింది. థ్యాంక్ యూ అక్క, ఇంత దూరం వచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ సార్. నువ్వు ఇంత దూరం మమ్మల్ని పిలిచి ఇంటర్వ్యూ తీసినందుకు. ఆదాని టీవీ నుంచి వచ్చింది అంటే అందరు కూడా అన్నారు, వావ్ నీకు ఆదాని టీవీ నుంచి ఫోన్ వచ్చిందా అని.
ఏదో వాళ్ళ అభిప్రాయం, అది మేమేం చెప్పలేదు. మాకు మంచి అభిప్రాయం, చాలా మంది చాలా చెప్పారు. మంది అన్నారు మాకు ఇంటర్వ్యూలు చేస్తారా చాలా బాగుంటాయి, మస్తు ఉంటాయి, నువ్వు అంత అట్లా అక్కడ వెళ్తున్నా ఫస్ట్ నుంచి అన్నారు ఆదానికి వెళ్తే బాగుంటది అని. ఓకే, ఏదో ఈ రోజు అయిపోయిందిగా. థ్యాంక్ యూ. అంతే, మా చెల్లె కోరిక నిలవేరింది. సో చూస్తున్నారు కదండి, మన హేమలత గారు ఎన్నో కష్టాలు పడి కానీ ఎక్కడ కూడా వెనకడుగు వేయకుండా ఇవాళ ఒక మహిళ తలుచుకుంటే ఏం చేయగలుగుతుందో యూట్యూబ్ లో ప్రూవ్ చేస్తూనే వస్తున్నారు. బట్ తన సక్సెస్ లో వాళ్ళ హస్బెండ్ చేసిన సపోర్ట్ కూడా మన కళ్ళారా కనిపిస్తుంది కదా. మరి వీళ్ళ జర్నీ మీరు తెలుసుకున్నాక మీకేమనిపించిందో మీ అభిప్రాయాన్ని తప్పకుండా కమెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి. అండ్ మీరు ఎవరైనా ఇంకా హేమలత గారి ఛానల్ చూడకుంటే హేమలత అగ్రికల్చర్ యూట్యూబ్ లో ఉంటారు అండ్ ఇన్స్టాగ్రామ్ లో ఉంటారు. ఒక్కసారి వెళ్ళి చూడండి, మీకే అర్థమవుతుంది వాళ్ళు ఎలాంటి కంటెంట్ చేస్తున్నారు అనేది. అండ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఆదాన్ ఫర్ మోర్ అప్డేట్స్.